నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నావెల్స్ చెప్పుకుంటూ ఉన్నాం. ఏదైనా కొత్తది స్టార్ట్ చేద్దామా? ఒక ఎపిసోడ్లో చెప్పేయచ్చు. ఓకే, ఒక ఎపిసోడ్లో చెప్పేయచ్చు. నావెల్స్ ఇంచుమించు కంప్లీట్ చేసేస్తాం కదా? చేసేస్తాము. ఎర్లీ 70s వచ్చి ఉంటుంది ఈ నావెల్. ఖచ్చితంగా నాకు సంవత్సరాలు జ్ఞాపకం లేవు. నేను స్కూల్ పిల్లగా ఉన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నా. ఓకే. ఒక రకమైన దుఃఖం, ఏం చేయాలో అర్థం కాని ఒక స్థితి వస్తుంది మనం ఆ కథ చదివితే. అది రేర్గా ఉండేది. నేను చెప్పబోయే కథ ఆ కాలంలో అత్యంత రేర్, అక్కడక్కడ చాలా తక్కువగా కనపడేది. ఇప్పుడు విరివిగా కనపడుతున్న సమస్య. భార్యాభర్తలు విడిపోవటం, పిల్లలు అలో లక్ష్మణ అని అఘోరించటం, తండ్రులు వెళ్ళిపోవటం లేదా తల్లులు వెళ్ళిపోవటం, పిల్లలు దొరికిపోవటం, అటు నాన్నకో అమ్మకో, పేదరికం, చదువుకునే అవకాశాలు లేకపోవటం, సంస్కారవంతులుగా బయటపడగలిగే అవకాశాలు ఉండకపోవటం. మనకి అప్పుడు ఇప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు ఏమైనా మరి అంటే లోకంలో అందరూ చేస్తున్న వ్యవహారం కాబట్టి చాలామంది, అంటే అందరూ అనద్దు పోనీ, సహజంగానే కనపడుతోంది. ఏముంది, విడాకులు తీసుకున్నారు, ఏముంది విడిపోయారు అని. పిల్లలు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంటారు, ఏ తాత ఇంట్లోనూ పెరుగుతారు. చాలా క్యాజువల్ గా తీసేసుకుంటున్నాం రమగారు. అది పెద్ద విషయంగా ఆలోచించట్లేదు మనం. కానీ పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అది ఎప్పుడు కూడా. దాని మీద బేస్ చేసుకున్న ఒక కథ. ఓకే. కావిల్పాటి విజయలక్ష్మి గారని ఫ్యామిలీ స్టోరీస్ చాలా బాగుండేవి. ఆవిడది విధి విన్యాసాలు కథ. పేరు ఎంత బాగుంటుంది, విధి విన్యాసాలు. దీన్ని సినిమాగా తీశారు తహసీల్దార్ గారు అమ్మాయి. ఓకే. అయితే నేను ఆ సినిమా, అందులో ఒక వీణ పాట ఉంది, ఫేమస్ పాట, గుర్తు కూడా రాలే, రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను నేను. జమున్ గారు ఆవిడ యాక్ట్ చేశారు హీరోయిన్గా. అయితే కథలో ఉన్నటువంటి కఠోరమైన సత్యాలు సినిమాలో ఉన్నాయో లేదో ఐడియా లేదు నాకు, నేను చూడలేదు. ఓకే. అది నా చిన్నప్పుడు వచ్చింది సినిమా. ఈ పుస్తకం మాత్రం మా ఇంట్లో ఉండటం వల్ల నేను చాలాసార్లు చదివాను. ఇటీవల కాలంలో కూడా మన బుక్ ఎగ్జిబిషన్లో కనబడితే తెచ్చుకున్నా. మళ్ళీ కొనుక్కొచ్చుకున్నారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. చాలా బాగుంటుంది కథ. ఈ కథ స్టార్టింగ్ ఒక కుర్రాడితోటి మొదలవుతుంది. వాడు 10th క్లాస్ పూర్తవుతుంది. ఇప్పుడు కాలేజీలో చదవాలని ఉంది. అమ్మమ్మ పిల్లవాడు ఉన్నారు. పెద్ద మావయ్య ఉంటాడు. పెద్ద మావయ్య, భార్య, 2 పిల్లలు. మావయ్య రాజశేఖరం. అసలు మొదటి డైలాగే కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అన్న డైలాగ్ తోటి మొదలవుతుంది. ఓహో. పిల్లవాడిని చదివించాలని అమ్మమ్మ అడుగుతుంది మామయ్యని. పిల్లాన్ని చదివించు, కాస్త కాలేజీ చదివిస్తే వాడు పొట్టవాడు పోసుకుంటాడు, వాళ్ళ అమ్మని వాడు చూసుకుంటాడు అంటే, ఆ కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా, ఏముంది, ఏ కొట్లో పద్దులు రాసిన 60-70 ఇస్తారు, వాడికి వాళ్ళ అమ్మకి వెళ్ళిపోతుంది. లేత పిల్లాడు, ఒక 16 ఏళ్ల స్ఫురద్రూపి అయిన ఒక కుర్రాడు. అయితే తల్లి అమ్మమ్మ ఏమంటారంటే, చిన్న మామయ్య దగ్గరికి వెళ్ళు, చిన్న మామయ్య దగ్గర, కానీ చిన్న మామయ్య దగ్గరికి ఇంకో ఊరు పంపిస్తారు. పంపిస్తే చిన్న మామయ్య గోపాలరావు, పెద్ద మామయ్య రాజశేఖరం, రెండో మామయ్య గోపాలరావు ఇంకేదో ఊరిలో ఉంటాడు. అది కాస్త అటు ఇటుగా వైజాగ్ ఏమో అనిపిస్తుంది, పెద్దగా ఊరి పేర్లు కనపడవు కథలో. ఓకే. అక్కడికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఓ పిల్లాడు ఉంటారు. పెద్ద మామయ్యకి ఓ పిల్లాడు, చిన్న మామయ్యకి కూడా ఒక పిల్లవాడు. అయితే ఆయన ఏమన్నాడు, సరే కనుక్కుంటాడు, ఏమిటి సంగతి సందర్భం కనుక్కొని, అరే నాకు జీతం తక్కువేరా, నీకు భోజనము వసతి నేను ఇస్తాను, నా దగ్గర ఉండు, ఫీజులు పెద్ద మామయ్య కడతాడేమో కనుక్కో. అప్పుడు ఈ పిల్లాడు, మా నాన్న ఎక్కడుంటాడు అని అడుగుతాడు. తండ్రి లేడు వీళ్ళతో. అడిగితే ఈయన ఏమన్నాడంటే, అక్కడెక్కడో ఫలానా చోట ఉంటాడు, ఎప్పుడో అడ్రస్ ఇచ్చాడని అడ్రస్ తీసి చేతిలో పెడతాడు. ఈ పిల్లాడు ఊరు వెళ్తానని చెప్పి ఇంటికి వెళ్ళకుండా ఆ తండ్రి ఉన్న ఊరికి వెళ్తాడు. ఇవేవో ట్రైన్ ప్రయాణం చేసి వెళ్ళవలసిన ఊళ్ళుగానే కనపడతాయి. అక్కడికి వెళ్ళేసరికల్లా ఇతను ఒక మామూలుగా చదువుడు, వాళ్ళ అమ్మ ఎట్లా ఉంది, దైన్యంగా, అమ్మ ఇంట్లో కింద ఇల్లు వాడుకుంటారు, పొలం డబ్బులు ఇంటెద్ద ఏదో కొద్దిగా వస్తే బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం చేసే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు వీళ్ళు. పిల్లాడికి పండగకి బట్టలు లేవు, చెప్పులు లేవు, సైకిల్ లేదు, సాగుబాటు లేదు, ఏ సాగుబాటు లేదు. తన తండ్రిని కూడా అలా ఊహిస్తాడు. కానీ ఆయన స్ఫురద్రూపి, ఎత్తైన పచ్చటి గంభీరమైన ఆకారం, చాలా అందమైన వాడు అతను, ఆ పిల్లాడి తండ్రి. పిల్లాడు అందగాడనే చెప్తారు మనకి మొదటి నుంచి. సరే వచ్చేసరికి ఒక 3-4 ఫ్రెండ్స్తో ఉంటాడు ఆయన. ప్రసాదరావు గారిని కలవడానికి వచ్చానని చెప్తాడు. ఏమిటంటే కాలేజీ ఫీజు కోసం వచ్చాడంటారు, అదంటారు, ఇదని మాట్లాడతారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ వెళ్ళిపోయాక
ఆయన మీరు నన్ను ఫీజులు కట్టి చదివిస్తారేమో అని అడగటానికి వచ్చాను అంటాడు. ఆయన నవ్వి అందరికీ అన్నేసి ఫీజులు ఎలా కట్టేస్తాం అని ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాడు. ఇది తీసుకుని వెళ్ళమని. ఆయనకి తెలియదు. మీ అబ్బాయి అయితే ఇలాగే ఇస్తారా అంటాడు. అలా ఎందుకు ఇస్తాను, ఇంతకీ నువ్వు ఎవరి అబ్బాయి అంటే నేను కండక్టర్ ప్రసాదరావు గారి అబ్బాయిని అని చెప్తాడు. చెప్పేసి ఆయన నిర్ఘాంతపోతాడు. బాగా పరిశీలనగా చూస్తే తన పోలికలు భార్య పోలికలు కనపడుతుంటాయి పిల్లాడిలో. నిన్నెవరు పంపించారని అడుగుతాడు. మావయ్యే పంపించాడని చెప్తాడు. ఇక ఆ కొడుకుని దగ్గరకు తీసుకుంటాడు. ఆ పిల్లాడిని ఆయన 4 నెలల వయసులో వదిలిపెట్టి వచ్చాడు. సంటి పిల్లాడు అప్పుడు 4 లేదా 8 నెలలు అంతే వయసు. తర్వాత వాడికి 5 ఏళ్ళప్పుడు తల్లి వాడు ఇద్దరు అన్నవరం బస్సులో ఈయన కనపడ్డారు. అప్పుడు ఈయన కండక్టర్గా ఉన్నాడు ఆ బస్సులో. పిల్లాడు 5 ఏళ్ళప్పుడు. తాతగారు బాగున్నారా అని అడిగితే చచ్చిపోయారని చెప్తాడు పిల్లాడు. పిల్లోడితోనే పిల్లవాడు భార్య పిల్లాడు కనిపిస్తారు. పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అడుగుతాడు, బిస్కెట్ ప్యాకెట్ కొని పెడతాడు. తాతగారు బాగున్నారా, ఇంట్లో అందరు బాగున్నారంటే తాతగారు చచ్చిపోయారు, చాలా రోజులైంది, ఇంట్లో అందరు చచ్చిపోలేదనే అందరు బాగానే ఉన్నారని చెప్తాడు. మా బావగారు పోయారని తెలుసుకుంటాడు ఆయన. అంతకుమించి వాళ్ళ గురించి అతనికి ఏం తెలియదు. అక్కడి నుంచి ఇతను ఏం చేస్తాడు, సరే ఆయన పిల్లాడిని అట్ట పెట్టుకుని అన్నం తినిపించి తన మంచం మీద తన పక్కనే పడుకోబెట్టుకుని ఫీజులు కడతాను, నువ్వు మా మామయ్యకి ఉత్తరం రాసిస్తాను, నేను ఫీజులు కడుతున్నానని ఎవరికీ చెప్పద్దు అని చెప్తాడు. సరే ఉత్తరం పుచ్చుకొని డబ్బులు ఇస్తారు. ఇంత అక్కర్లేదంటాడు. కాదు పుస్తకాలకి వాటికి కావాలని ఆ రోజుల్లో 300 నోట్లు చూసి ఆశ్చర్యపోతాడు పిల్లాడు. అక్కడి నుంచి మావయ్య గారింటికి వెళ్తాడు. వెళ్తే ఏమిట్రా ఒప్పుకున్నాడు, ఏమిట్రా మావయ్య అంటే డబ్బులు తీసి చేతిలో పెడతాడు. తండ్రి రాసిన ఉత్తరం ఇస్తే ఆశ్చర్యపోతాడు. ఊరిని భలేవాడివిరా, నువ్వు చూసిరమ్మంటే కాల్చి వచ్చావని ఉత్తరం చదువుకుంటాడు. సరే ఇక్కడే ఉండు, డబ్బులు ఫీజులు కడదామని మంచి కాలేజీలో చేర్పిస్తారు. ఏ కాలేజీయో మనకు చెప్పరు, కాలేజీ వ్యవహారాలు ఏముండవు. కాలేజీకే ఉత్తరం రాస్తుంటాడు తండ్రి కొడుకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తాయి. మళ్ళీ ఇంకోసారి తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన బట్టలు కుట్టిస్తాడు కొడుక్కి. సరదాగా ఉంటుంది. 16-17 ఏళ్ళ పిల్లాడు పచ్చగా పొడుగ్గా ముచ్చటగా ఉంటాడు. వాడికి మంచి మంచి బట్టలు వేసుకుని చూసుకోవాలని ఉంటుంది తండ్రికి. వీడి ఫీజులు ఎవరు కడుతున్నారు, చిదంబర రహస్యం, ఎవరికీ తెలియదు. మావయ్యకి తెలుసు కదా, ఈ మావయ్య కట్టాడు అనుకుంటారు. అయితే వీడు చెప్తాడు, ఎవరికి చెప్పద్దన్నారు మా నాన్న అని. ఉత్తరంలో కూడా అదే ఉంటుంది. అత్తయ్యకి చెప్తాను, ఆమె దగ్గర నుంచి రహస్యం బయటకు వెళ్ళదని, మళ్ళీ గొడవలు వస్తాయి మాకు అని భార్యకి మాత్రం చెప్తాడు. ఆవిడ ఎవ్వరికీ చెప్పదు. ఈ అన్నదమ్ముల మధ్య కూడా అంత విరివైన రాకపోకలు ఉండవు. కథ దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల పాటు నడుస్తుందన్నమాట. మధ్యలో పాత కథ రివైవ్ అయ్యి కనపడుతుంది. సరే పిల్లాడు చదువుకోవటం మొదలు పెడతాడు. ఇంటర్మీడియట్ అయిపోతుంది, డిగ్రీలో చేరుస్తాడు. పెద్దమావయ్యకి ఆశ్చర్యంగా ఉంటుంది. పిల్లాడికి కాన్ఫిడెన్స్, అంతకుముందు భయంగా బిక్కుమని పేదరికము, తండ్రి లేకపోవటం వల్ల చుట్టుపక్కల వాళ్ళంతా మీ నాన్న వెళ్ళిపోయాడు, మీ అమ్మని వదిలేశాడు లాంటివి విని పిల్లలు చాలా బేలగా ఉంటారు. ఎప్పుడైతే ఈ తండ్రి దగ్గరికి వెళ్ళటము, ఆయన డబ్బు ఇవ్వటము, ఆయన బాగా చూసుకోవటము, ఆయన చాలా మంచివాడని అతనికి తెలియటం, దాంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది పిల్లాడికి. కాన్ఫిడెన్స్ పెద్ద సౌందర్యం అన్నిటికంటే పెద్దది. అయితే ఈ పెద్ద మావయ్యకి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇంత డబ్బు గోపి ఎక్కడ ఎలా కడుతున్నాడు తమ్ముడు అర్థం కాదు. మెల్లిగా డెవలప్ అవుతాయి. వీళ్ళింట్లో ఓ పిల్లవాడు ఉన్నారు కదా, పద్మజ, గోపాలరావు కూతురు పేరు పద్మజ, పిల్లాడు ఒక సీను. రాజశేఖరానికేమో ఓ జయ, చంద్రం, 2 పిల్లలు. ఆ జయ చాలా అందంగా ఉంటుంది. ఈ పద్మజ కొంచెం సామాన్యంగా మేనత్త పోలికగా ఉంటుంది. దీనికి పూర్వగాథ ఏం చెప్తారంటే, తహసీల్దార్ గారు వెంకటరామయ్య గారు ఏదో ఆయన పేరు, ఆయనకి ఒక కూతురు 2 కొడుకులు. ఆ కూతురు పేరు మధుమతి. వాళ్ళ పక్కింట్లో ఒక ముసలి మామగారు ఒక కుర్రాడు అద్దెకుంటారు. పిల్లాడు ఏదో డిగ్రీ చదువుకున్నాడు, ఉద్యోగం వేయించమని తహసీల్దార్ గారిని అడుగుతుంది ఆవిడ. వీళ్ళింటికి కొంచెం రాకపోకలు ఉంటాయి. ఆ కుర్రాడు ఆ మధుమతి కొంత ప్రేమలో పడతారు. అబ్బాయి చాలా అందమైన వాడు. ఈ అమ్మాయి కూడా బాగుంటుంది, కానీ అతను ఎక్కువ అందగాడు. ప్రేమలో పడతారు. ఒక 2 సంవత్సరాలు గడిచేసరికి అలా 1 సంవత్సరం గడిచింది, ఉద్యోగం స్థిరపడింది అబ్బాయికి. పిల్లకి ఇతని మీద మనసు ఉందని తెలుసుకుని తండ్రి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. ఆ ముసలి మామగారు కాస్త చనిపోతే కుర్రాన్ని తెచ్చి తమ ఇంట్లోనే పెట్టుకుంటారు. చక్కగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి తమ ఇంట్లోనే ఇల్లరికం ఉంచుకుంటారు. ఆ అబ్బాయి ఎంతసేపు బయటికి వెళ్ళిపోదా ఉంటాడు. ఆ అబ్బాయే ఈ ప్రసాదరావు, ఈ పిల్లవాడి తండ్రి. ఆ మధుమతి ఆ పిల్లాడి వాసు తల్లి. మన కుర్రాడి హీరో ఉన్నాడు కదా, వాసు అతని పేరు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. 5 సంవత్సరాలకు కానీ పిల్లలు కలగరు. 5 ఏళ్లకి ఈవిడ ప్రెగ్నెంట్ అయ్యింది. క్రమంగా ఏమైందంటే, ఆ రోజుల్లో ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే, ఆయన ఏదో ఒక జోగయ్యో ఎవడో ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ప్యూన్ తాలూకు ఉద్యోగం తీసేసే ఒక
ఇది జరుగుతుంది. జరిగితే ఆ జోగయ్యకి ఈ ప్రసాద్కి స్నేహం ఉంటుంది బాగా. ఇతను ఆ కాగితం నేను పెట్టనంటాడు. ఆయన తహసీల్దారు, ఇతను యూడీసీ, ఒక హెక్లార్కో ఏదో అవుతాడు ఇతను. ఆయన ఎంత బాగానో చూసుకుంటారు అల్లుడిని. మంచి మంచి బట్టలు కుట్టిస్తారు, ఎంత బాగుంది, ఓసారి ఎట్రా ఇట్రా అని బట్టలు చొక్కా సరిపోయింది లేదో చూస్తారు, పిల్లతో కలిసి సినిమాలకు తిప్పుతారు, నువ్వే మా ఇంటికి పెద్ద కొడుకు అంటారు. ఈ పిల్ల అంటే పంచప్రాణాలు ఆయనకి. ఎందుకంటే 4 పిల్లలు పోయాక అమ్మాయి పుట్టింది, అమ్మాయి తర్వాత 2 తమ్ముళ్ళు బతికారు. దాంతో అమ్మాయి లక్ష్మిగా భావిస్తారు ఆ మధుమతిని. దాంతో పిల్లని బయటికి పంపడం ఇష్టం ఉండదు. ఇబ్బాయి కూడా ఎవరు లేరు కదా, మా అవ్వగారు చనిపోయింది కదా, చచ్చిపోయిన ఆవిడకి ఇంకా ఎవరున్నారు, అతనికి ఎవ్వరు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, అమ్మ నాన్న లేరు. అందుకని పిల్లాన్ని అట్ట పెట్టుకుంటారు ఇంట్లో. ఈ జోగయ్య వ్యవహారం వచ్చేసరికి జోగయ్య వాళ్ళ ఇంటికి రాక పోక ఉంది. ఆ జోగయ్యకి ఒక అక్క ఉంటుంది రాజమ్మని. ఆ అమ్మాయి కొంచెం తిరిగిపోతుంది. పుకారు ఏమని పుడుతుందంటే ఆ రాజమ్మతోటి తనకి సంబంధం ఉంది ఈ ప్రసాద్కి, అందుకనే జోగయ్య ఉద్యోగాన్ని కాపాడారు అని పుట్టింది పుకారు. ఈ చిన్నతనపు ఆడపిల్లలకి అలాంటి వార్తలు ఏమైనా తడితే ఇతను ఇంత పంచప్రాణాలుగా ఉంటాడు, తనంటే ప్రాణం పెడతాడు అనేది గుర్తురాదు. ఆ అమ్మాయి మీద అనుమానంతో మొగుడిని ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటూ, ఒక తెలియనితనం, ఈ బంధం తెగిపోతుందని అనిపించదు, తెలిసి తెలియనితనమే. ఆ తల్లిదండ్రి కూడా దాన్ని ఎగసంతోస్తాడు, మా పిల్లని ఏడిపిస్తున్నాడు అన్నది తప్ప ఇంకొక ఆలోచన ఉండదు వాళ్ళకి. క్రమంగా ఏమైంది, దీనికి ఒళ్ళు మండిపోతుంది ఈ ప్రసాద్కి. సినిమాలో ఇలా హీరోని క్యారెక్టర్ని దెబ్బతీయరు బహుశా, అవును, కానీ ఇతను ఏం చేశాడంటే నిజంగానే ఆ అమ్మాయితో సంబంధం ఏర్పరచుకుంటాడు. ఓహో, అది బయటకు వచ్చేస్తుంది. డబ్బు ఇవ్వడం మొదలు పెడతాడు. దాంతో ఈ అమ్మాయి చీచి నేను ఇతనితో కాపురం చేయనంటూ అసహించుకుంటుంది. భర్త అంటే ఎవరికైనా ఉండేది. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పట్లాగా విడాకులు వచ్చిన రోజులు కాదు కదా, నయానో భయానో చెప్పుకుని విడిపించుకుని ఇవన్నీ చాలా సహజంగా ఉండేవి అప్పుడు. కానీ ఆ అమ్మాయి అతి గారాబంతో పెరగటము, తండ్రికి పెద్ద ఇల్లు వాకిలి తోట దొడ్డి పెద్ద ఉద్యోగము, దానివల్ల వచ్చినటువంటి కొంచెం హై ఫీల్ తోటి అమ్మాయి భర్తను తృణీకరించేస్తుంది. దాంతో ఆయన మొత్తం ఇతని ఇంటికి వాళ్ళ మామగారు చనిపోయాక సామాన్లు తెచ్చుకుంటారు కదా, ఆ సామాన్లన్నీ బయట విసేసి పొమ్మంటారు. సంతకం పెట్టి నీకు మాకు సంబంధం లేదు అంటే సంతకం పెట్టనంటాడు. ఆ కాగితం చింపి పారేస్తాడు, వెళ్ళిపోతాడు, సామాన్లు వదిలేస్తాడు. ఏం చేస్తాడు, ఆఫీస్లో ఉద్యోగం, మామగారికి ఇచ్చిన ఉద్యోగం కదా, మామగారు మొహమే గిట్టనప్పుడు ఉద్యోగం ఎలా చేస్తాడు. కానీ ఆ వెళ్ళిపోయే రోజును కూడా మామగారు గుండెలు పెట్టుకుని కూర్చో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. మళ్ళీ వద్దు, వాళ్ళ ఆయన అంత ప్రేమగా చూశాడు అతను. మీరు బాధపడకండి, నేను వెళ్ళనంటే వద్దు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే, నా కూతురు ఏడుస్తోంది నీ వల్ల, నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, తెన్నింటి వాసాలు లెక్క పెట్టేవాదంటావు, ఇది ఇదని అత్త మామ ఇద్దరు తిట్టేస్తారు. భార్యని పిలుస్తాడు, వీళ్ళందరినీ వదిలే, నువ్వు నాతో వచ్చేసి మనం వేరే కాపురం పెట్టుకుందాం, నువ్వు నాతో వచ్చే, నేను అన్నీ మానేస్తా, నిన్ను బాబుని బాగా చూసుకుంటా రమ్మంటే అమ్మాయి తల తిప్పుకుని లోపలికి వెళ్ళిపోతుంది. పిలిచినా రాదు. సరే ఇతను ఏం చేస్తాడు, ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఆ జోగయ్య చేతిలో పెడతాడు కాగితం, నువ్వు వెళ్ళి ఆఫీస్లో ఇచ్చేసి మీ అక్కని తీసుకెళ్ళిపోతాను, తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను సర్కల్ పోకోండి, ఇంకా నయం, ఏదో స్నేహం చేసాం అంతే, మీరు రిజైన్ చేసుకుంటారో గంగలో దుక్కుతారో మాకు అనవసరం, మా అక్కయ్య రాదు మీకు మాకు రామ్ రామ్ అంటారు. ఒక చిన్న స్నేహం చేసినందుకు ఈ ఫలితం లభించింది అనమాట. దాంతో ఈయన హతాశుడైపోయి ఇతను ఉద్యోగానికి రిజైన్ చేసి పిఎఫ్ వస్తుంది కదా, ఆ డబ్బంతా భార్య పేరు మీద రాసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తిరుపతి వెళ్ళిపోతాడు. తిరుపతిలో కొంతకాలానికి ఆ రాజమ్మ అతనికి తిరుపతిలో తారసపడుతుంది. ఇతను ఏం చేస్తాడు, భార్యకి తన విషయాలు తెలియజేయటం కోసం ఆ పెళ్లి చేసుకున్నానని చెప్తాడు. ఆవిడేమో ఈ తహసీల్దార్ గారికి అంటిస్తుంది ఆ రాజమ్మ, ఎల్లుడ గారు తిరుపతిలో కనపడ్డాడు, పెళ్లి చేసుకున్నట్టు చక్కగా చోకిలాగా ఉన్నాడు అని. ఇక ఇతను ఎప్పటికైనా తిరిగి వస్తే, ఇప్పుడు ఇన్ని మాటలు అన్నాక అతను తిరిగి వస్తాడని ఎట్లా అనుకుంటారు ఎవరైనా, అదే కదా జనరల్గా అవుతుందా అట్లా? ఏనాటికైనా అతను వస్తాడేమోనని ఆశ పెట్టుకుని ఉన్న ఆ అమ్మాయికి ఈ భర్త వెళ్ళిపోయే వరకు అతని మీద అసహ్యంగా ఉంటుంది. వెళ్ళిన దగ్గర నుంచి అతను తనతో ఉన్న ప్రేమాయి గుర్తొస్తుంది. పిల్లాడు తండ్రి లేని వాడైపోయాడు, చుట్టుపక్కల వాళ్ళంతా చిన్నబుచ్చుతారు, అది మొగాడికి ఏదో ఒకటి ఉంటే దానికోసం కాపురం కాలదనుకుంటారా ఎవరైనా, అది ఎలాగో అనే మాటేగా. దాంతో ఒక విరాగిగా మారిపోతుంది ఆ అమ్మాయి. ఏ రోజు మంచి బట్టలు కట్టుకోవటం కానీ, ఓ తల్లో పూలు పెట్టుకోవటం కానీ, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళటం కానీ, ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టకుండా అయిపోతుంది. పిల్లని పెంచుకుంటుంది. ఇతనేమో ఒక కండక్టర్గా ఎక్కడో జీవితం గడుపుతాడు. అయితే బిఏ చదువుకున్నానని చెప్పి తిరుపతిలో ఇతను అలా ఉండగా చచ్చిపోదాం అనుకుంటాడు. ఒక స్నేహితుడు ఎవరో కనపడతాడు, కాలేజీ ఫ్రెండ్, ఇదేమిటో నువ్వు అకౌంట్స్లో చాలా గట్టివాడివి, ఇట్లా చేసావు, పదా నీకు ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తా, నీ బతుకు నువ్వు బతుకుతూ కానీ దీంతో అయిపోయిందా అని చెప్పి ఉద్యోగం వేస్తాడు ఒక బస్సులో కండక్టర్గా.
ఆ బస్ కండక్టర్గా ఉన్నప్పుడు ఈ భార్య కొడుకుని చూస్తాడు ఆయన. ఓహో. ఆయన కండక్టర్గా ఉన్నాడని అమ్మాయి ఇంటికి వెళ్ళి తల్లికి తమ్ముళ్ళకి చెప్తుంది. ఈ కండక్టర్ కథ అయిపోయింది కదా. ఈయన బస్సులో ఉండగా ఒకసారి ఏవో అకౌంట్స్ సరిగా లేకపోతే ఇతను అకౌంట్స్ చూసి పెడితే ఆ బస్సు అని రాసి చెడిపోతాడు సీటు. ఏంటండి మీరు ఇంత బాగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారంటే ఈయన ఇంకేం చేయలేక చెప్తాడు, బిఏ చదివాను, అకౌంటెన్సీయే నా సబ్జెక్టు, ఫలానా తహసీల్దార్ ఆఫీస్లో పనిచేశాను అనేసరికి ఆయన ఆశ్చర్యపోయి మీరు అకౌంట్స్ చూడండి, ఇంకా నేను కండక్టర్ పని చేయొద్దంటాడు. జీతం పెరుగుతుంది, ఏదో చిల్లర కోసము ఒక లాటరీ టికెట్ కొంటాడు. 40,000 వస్తుంది. ఆ రోజుల్లో 40,000 అంటే ఇప్పుడు 40 లక్షలతో సమానం, ఇంకా ఎక్కువే. అయితే రక్షణ నిధికి ఇచ్చేస్తాను, ఈ డబ్బు నేనేం చేసుకుంటాను, భార్య పిల్లాడు నా నుంచి సెపరేట్ అయిపోయారు, జీవితం మీద ఆశ లేదంటే ఆయన ఒప్పుకోడు. అలా వద్దు, ఎక్కడైనా డబ్బు మదుపు పెట్టండి, మీకు కాకపోతే ఎవరికో వస్తుంది, డబ్బులు వస్తూ ఉంటాయి, ఎవరికైనా పిల్లలకి పేద పిల్లలకి చదువుకోవడానికి దానికి సహాయం చేద్దురు. కానీ ఓసారి డబ్బు ఇచ్చేయటం ఏంటండి, ఓ 2,000 ఇవ్వండి, మిగిలిన 8,000 మదుపులు మిగిలిన డబ్బులు మదుపు పెట్టండి అని బలవంత పెడతాడు. పెట్టేసరికల్లా కొంత డబ్బు రక్షణ నిధికి ఇచ్చి ఒక రైస్ మిల్ ఏదో కొంటాడు. అట్లా అట్లా బ్రెయిన్ బాగుంది, మంచి తెలివైన వాడు కదా, అట్లా 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 డెవలప్ అవుతుంది. ఈయన చక్కగా మంచి పెద్ద బిజినెస్ షాపు, బోల్డన్ వ్యవహారాలు ఉన్నాయి. ఈయన ఇలా ఉండిపోయాడు. పెళ్ళానికి అహంకారము పొగరు అనుకుంటాడు అతను. ఆ అమ్మాయికి ఎలాంటి దుర్భరమైన జీవితం లభించింది చివరికి ఆయనకి తెలియదు. పిల్లాన్ని భార్య పంపించిందని ఒక అనుమానం ఉంటుంది లోపల. వాడు ఒట్లు సత్యాలు పెట్టుకుంటాడు, అవి కాదు మా అమ్మ పంపలేదు, మా అమ్మకి అసలు తెలియదని. ఇప్పుడు ఈయన ఈ డబ్బులు ఇస్తున్న సంగతి చెప్పద్దంటాడు. ఈ పిల్లాడు చక్కగా కళగా మంచి మంచి బట్టలు వేసుకుంటాడు, చక్కగా చదువుకుంటాడు, బిఏ అయిపోతుంది. అయితే డిగ్రీ అయిపోయాక ఇంకా నేను చదవను అని తల్లి చెప్తాడు. ఇతను తల్లిని చూడడానికి వెళ్ళేసరికి ఏమవుతుంది, మేనమామ పెద్ద మేనమామ పక్క దగ్గరే ఉంటారు కదా, వాళ్ళు పొలం డబ్బులు అవి ఇవ్వడం మానేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్తులు, నాన్నగారు చనిపోయాక ఆస్తులు వాటా వేసినప్పుడు 2 వాటాలే పడతాయి. ఆడపిల్లకి ఇవ్వకపోతే రెండో అతను పొట్లాడతాడు, ఆ గోపాలరావు అన్న అతను. అది తప్పు, అక్కయ్య మనతో ఉండిపోయింది, నాన్నగారే అక్కయ్య జీవితాన్ని ఇట్లా చేశారు, ఇది పనికిరాదు, మనం ఇంటి మీద అద్దె తీసుకోవద్దు, పొలం డబ్బులు తీసుకోవద్దు, ఆస్తులు మనవి, అమ్మ అక్కయ్య ఉన్నాళ్ళు, అక్కయ్య కొడుకు బతికి బాగుపడేదాకా అక్కయ్య కూడా వాటా ఇవ్వవలసిందే అని ఇతను పట్టుబడతాడు. ఎప్పుడైతే ఈ పిల్లాడు బ్రహ్మాండంగా చదువుకుంటూ జామని బట్టలు వేసుకుని తిరుగుతూ వాచీలు పెట్టుకుంటూ ఉండేసరికల్లా మేనమావకి ఏమనిపిస్తుంటే, డబ్బంతా నీ కొడుక్కి దోచిపెట్టి ఇక్కడ పేద వేషం వేస్తున్నావు, ఇక నేను మీకు డబ్బు ఇవ్వను అని చెప్పేస్తాడు. అయితే కథలో ఒక అర్థం కాని మ్యాటర్ ఎక్కడ కనపడుతుందంటే, అమ్మాయికి ఒక 30 తులాల బంగారము, పట్టు చీరలు అవి ఇస్తాడు ప్రసాదరావు. ఆ బంగారం ఏమైంది అనే మాట చెప్పరు. పెళ్ళప్పుడు మా అమ్మది అని చెప్పి ఇస్తారు, మంచి మంచి వస్తువులు కొనిపెట్టారని చెప్తారు. మరి ఆ బంగారం ఆయన పట్టుకెళ్ళాడో ఈవిడ పట్టుకెళ్ళిందో అర్థం కాదు. మరి నా చిన్నప్పుడే నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళ దగ్గర గోల్డ్ ఉంది కదా, మరి ఆ గోల్డ్ కూడా పారేసింది. ఇతను సామాన్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా, నాన్నగారు ఏం చేస్తారు, అవన్నీ దానం చేసేసారు. ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్ డబ్బు భర్తది కూతురుకు వస్తే అది కూడా ఆయన రక్షణ నిధికి ఇచ్చేసారు. వాడి డబ్బు కూడా నాకు వద్దని. కానీ వాడి కొడుకు మాత్రం ఉండిపోయాడు ఆవిడ దగ్గర. ఇప్పుడు డబ్బు వస్తువుల కంటే పిల్లలు ఎక్కువ కదా, జీన్స్ కదా అవి, అది ఆలోచించారు. దాని కొడుకే అనుకుంటారు, అతని కొడుకు అన్న ధ్యాస ఉండదు. చాలా మంది చేస్తారు ఇలాంటి ఆలోచన, పిల్లల దగ్గర ఆలోచించారు అట్లా. సరే ఏమవుతుంది, డబ్బులు లేవు, తల్లి పరమ పేదరికంలో ఉంటుంది. మా అమ్మమ్మ ఒంటి పూట తింటున్నారు, నేను ఇంకా చదువుకోనని ఏడ్చి మొత్తుకుంటాడు తండ్రి దగ్గర. ఆయన ఒప్పుకోడు. నువ్వు కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అన్నాడు మీ మామయ్య. కలెక్టర్ అయ్యి చూపించాలి, నువ్వు సెటిల్ అవ్వడం కావాలి, నువ్వు కలెక్టర్ అయ్యి భార్య పిల్లలతోటి బాగుంటే చూడాలనుంది నాకు, నువ్వు చేయడానికి వీల్లేదంటే మా అమ్మ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఇలా మీరు కుట్టించిన ఉలెన్ సూట్లు అవి వేసుకుని వాచీలు ఉంగరాలు పెట్టుకుని స్కూటర్ కొని పెడతానంటాడు. ఎంఏకి యూనివర్సిటీ దూరం కాబట్టి స్కూటర్ కొంటారు, స్కూటర్ నేర్పిస్తాడు మనిషి వచ్చంటే. ఒప్పుకోడు వీడు పిల్లవాడు. ఒప్పుకోకపోతే ఆయన గట్టిగా బతిమలాడి, సరే మీ అమ్మకి నేను ఏర్పాటు చేస్తానని ఓ 10 చీరలు వీడికి బట్టలు కొని వాసుకి, భార్యకు కూడా బోళ్ళని చీరలు నా జాకెట్లు అన్నీ కొనిచ్చేసి నువ్వు పట్టుకెళ్ళు, మీ మామయ్యకి నేను ఉత్తరం రాస్తానని చెప్తాడు. వీరు తండ్రి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేసరికల్లా తల్లి వస్తుందన్న కబురుతో సిద్ధంగా ఉంటుంది. అయితే ఈ గోపాలరావు ఏం చెప్తానంటే, మీ నాన్న నువ్వు ఉంటున్నావు కాబట్టి నాకు డబ్బు ఇస్తూనే ఉన్నాడు, మేమ్మని తెచ్చి నా దగ్గర పెట్టుకోమని చెప్తున్నాడు, నేను తీసుకొస్తానులే అని చెప్పి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకుని, ఇక అక్కయ్యని నా దగ్గర ఉంచుకుంటా, తన కొడుకు చదువుకున్నాక వాళ్ళిద్దరు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు, అమ్మని నువ్వు అట్టి పెట్టేసుకో, పొలం డబ్బు ఇంటి మీద వచ్చే అద్దె సగం తీసేసుకుందాం అని చెప్పేసి, అక్కయ్య నువ్వు నా దగ్గర ఉండు, నీ కొడుకు చదువు పూర్తయ్యేదాకా అని వాళ్ళ అక్కని పిలుచుకుంటాడు. ఏరా అమ్మని నువ్వు అన్నయ్య పంచుకున్నారని బాధపడుతుంది, కానీ మెల్లిగా వీళ్ళ ఇంట్లో ఎక్కష్టం అయిపోతుంది. ఈ కథలో ఒక అంతర్వాహినిగా మనకేం కనపడుతుందంటే, ఈ గోపాలరావు కూతురు పద్మజ, ఆ పిల్ల ఈ వాసుకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది.
కానీ ఇతనికి అలాంటి భావాలు ఉండవు. వీరికి జయ చాలా అందంగా తనే అనిపిస్తుంది, కానీ అది అక్కడ ఉండదు. ఆ అమ్మాయి దానికి వేరే ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. కథ స్లోగా నడుస్తుంది, చక్కటి సంభాషణ. పుస్తకం దొరికితే మొదలు పెట్టామంటే చివరి దాకా వదలలేం మనం. చకచకా నడిచి వెళ్ళిపోతుంది. నేను ఇంకా స్పీడ్గా కూడా చెప్పేస్తున్నాను. సరే, ఎంఏ పూర్తవుతుంది అబ్బాయికి. ఐఏఎస్ సెలెక్షన్ కూడా అయిపోతుంది. ఐఏఎస్ సెలెక్షన్ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోమంటాడు తను. పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకోను, మా అమ్మ నాన్న కలిసి ఉండాలని నా కోరిక. అంటే పిచ్చ కింద నీకు, మా జీవితాలు ఎప్పుడో ముక్కలైపోయినాయి, మనసులు ముక్కలైపోయినాయి మావి, మేము కలవం అంటే కాదు, మా అమ్మ ఒప్పుకుంటే మీరు కలిసి ఉంటారా అంటాడు ఆయన. ముందు మీ అమ్మని అడుగు, అప్పుడు చూద్దామండి అనేసరికల్లా సరే ఈ సెలక్షన్స్ అవి ఇతను ట్రైనింగ్కి వెళ్ళే ముందు తల్లిని ఓ రోజు పిలిచి అడుగుతాడు, అమ్మ నాన్నగారు ఎక్కడున్నా ఒకవేళ ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్తానంటే ఆయనతో పాటు ఉంటావా నువ్వు అని. ఆవిడ, నాకు అంత అదృష్టం ఉందా, నా తెలివి తక్కువతనం, మా తండ్రికి ఉన్న డబ్బు గల వాళ్ళ పిల్ల కాబట్టి ఆవిడ హాయిగా ఉందనుకుంటాడు ఆయన. కానీ తండ్రి చనిపోగానే, తండ్రి ఉద్యోగం పోగానే వాళ్ళకున్న ఆస్తి 3 ముక్కలు అయిపోదు. అంతేగా, పదవిలో ఉన్నప్పుడు పదవిలో లేనప్పుడు అసలు మనిషే లేనప్పుడు తేడా ఉండదు. అతనికి ఆ సంగతి ఆలోచనకి రాదు, తెలియదు అతనికి. డబ్బులున్న వాళ్ళ పిల్ల, ఆ పిల్లకి డబ్బు వల్ల అహంకారం అనుకుంటాడు. కానీ ఆ ఏజ్కి ఇట్లా పరస్త్రీలతో సంబంధం ఉంది భర్త కంటే, దాన్ని ఓర్చుకోలేరనే విషయం ఈయనకు అర్థం కాదు. ఒక చిన్న మేలిగో మొండితనం అతనికి. పెద్దింట్లో పుట్టడం వల్ల నేను అనే ఫీలింగ్ ఆవిడకి. ఇంతే, సరేనంటుంది. అనేసరికి సరే ఏమనుకుంటారు, ఈ పెళ్లి సంబంధాలు జయనిచ్చి చేస్తామని ఉత్తరం రాస్తారు. వీడికి ఐఏఎస్ సెలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళని చేసుకోవటం ఏంటమ్మా, ఈ జయ ఎవరో జగపతి అని కుర్రాడితో తిరుగుతుంది అంటే, ఆ జగపతి ఎవరో దొరలు కొడుతూ పిల్లని తెచ్చుకున్నాడు, అది కాదు నేను చేసుకోనని రాసేసేయమంటాడు. ఈ పద్మజకి ఎన్ని సంబంధాలో చూస్తారు, వచ్చిన ప్రతి సంబంధము తిరగొట్టేస్తుంది ఈ పిల్ల. అయితే చెప్తుంది, నేను బాధ్యతలు బరువుతోటి ఉన్నాను, నువ్వెందుకు చేసుకోలేదంటే, నాకేవో బాధ్యతలు బరువులు భయాలు ఉన్నాయి నాకంటాడు. ఈ అమ్మాయి చెప్తే, బాధ్యతలు భయాలు పోయిన తర్వాత నేను ఎవరిని ప్రేమించానో వాడికి చెప్తానంటే వీడికి అర్థమవుతుంది ఈ అమ్మాయి తను ఏం చేస్తుంది అని. అలా ఇంటి ఉద్దేశాలు పెట్టుకోవద్దు, నేను నీ మీద కన్నేసి మీ ఇంట్లో చేరాను అనుకుంటారు, నేను ఎప్పుడు నీతో తప్పుగా ప్రవర్తించలేదు, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదంటాడు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ పిల్ల మాత్రం తల్లిదండ్రికి చెప్పదు. వాళ్ళు ఏమనుకుంటారు, పోనీ వీడిని అడుగుదామా అనుకుని కూడా అక్కయ్య బయటపడలేదు, నేను ఎందుకు అడగాలనుకుంటారు. ఎవరికి వాళ్ళకి మనసులో ఉంది కానీ ఊరుకుంటారు. ఈ మధుమతికి ఏమని ఉంటుంది, పిల్లాడిని ఇంత చదివించాడు తమ్ముడు, పిల్లనిచ్చే ఉద్దేశంతో చదివించి ఉంటాడు అనుకుంటుంది. కానీ ఆవిడకి లీలగా అనుమానం ఉంటుంది, ఎవరికైనా ఇల్లరికానికి కొడుకు ఒప్పుకున్నాడా, అందుకే వాళ్ళు డబ్బిస్తున్నారా, లేదా ఎవరికైనా దత్తత వస్తానని ఒప్పుకుంటే వాళ్ళు డబ్బిచ్చి చదివిస్తున్నారేమోనని. వాటికి ఒప్పుకోవద్దంటుంది. పక్కింట్లో ఉన్న తహసీల్దార్ గారికి ఒక లావుగా నల్లగా బొద్దుగా ఉన్న పిల్ల ఒకటి ఉంటుంది, వాళ్ళు ఉద్యోగం వేయిస్తామని మనవరాలను చేసుకోమంటారు. ఈ అమ్మాయి చెప్తుంది, తహసీల్దార్ గారు వీళ్ళ పక్కిల్లే, ఈ పక్కింట్లో అద్దెకుంటే కదా నా భర్తకు ఉద్యోగం వేయించి నేను ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాను, నా పిల్లాడు ఇల్లరికం వెళ్ళకూడదు. ఈ ఉద్యోగస్తులు ఉద్యోగం వేయించగలిగే వాళ్ళ ఇంటి పిల్లని చేసుకుంటే వాళ్ళ నాన్న బతికే అవుతుంది వాడిది కూడా. ఈ పిల్లాడు ఇంచుమించుగా వాళ్ళ నాన్నకు మళ్ళీనే ఉంటాడు. నాకు గుర్తుండి శోభన్ బాబు గారు ఏమైనా డబల్ యాక్షన్ ఏమోనని అనుకుంటా, గుర్తులేదు నాకు, దానికోసం సెర్చ్ చేసే టైం కూడా లేదు. ఈ పూటే కదా అనుకున్నాం చెప్దామని. అయితే ఏమవుతుంది, సరే ఇతను ఉత్తరం రాస్తాడు, అమ్మ మీతో రావడానికి సిద్ధంగా ఉంది, మామయ్యకి ఉత్తరం రాయండి అని రాస్తే ఆయనేం అర్థం చేసుకుంటాడు, ఓహో చిన్న మామయ్య కూతురుని చేసుకోదలుచుకున్నాడని ఇతనికి ఉత్తరం రాస్తాడు. గోపాలం, మీ అమ్మాయిని చేసుకోవడానికి మా వాడికి ఇష్టమే, మీ పిల్లనిచ్చి మా వాడికి పెళ్లి చేసేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాసుకి ఓకేటా వాళ్ళ నాన్నతో ఉత్తరం రాయించాడు అని అనుకుని, అక్కయ్య మా అమ్మాయిని చేసుకోవే అని అడుగుతాడు. అదేరా మరి సంబంధాలు చూస్తుంటే, అవును నువ్వు తేల్తామని చూశాను, నువ్వు తేలలేదు, అతనికి ఏంటంటే బాగా డబ్బిస్తున్నాడు అనే విషయం అక్కయ్యకి చెప్పకూడదు. నువ్వు తేలలేదు, అక్కడికి వెళ్ళి ఉత్తరం రాశాడు వాడు అని చెప్తాడు. చెప్పేసరికి ఆవిడ సంతోషిస్తుంది. మేనకోడలు అంటే చాలా ఇష్టం, పిల్ల బుద్ధిమంతురాలు, కానీ అందంగా ఉంది అని చూపించారు, గుండ్రటి మెరిసే కళ్ళు అని మాత్రం చెప్తారు అంతే. ఆ పెద్ద పిల్లే జయ అందంగా ఉందని చెప్తారు కథలో. సరే వీళ్ళు ఏం చేస్తారు, చక్కగానే శుభలేఖలు వేయించేస్తారు, శుభలేఖలు ఒక కట్ట పంపిస్తారు. ఇతనేమనుకుంటాడు, సరే ఆలోచించుకుంటూ పద్మజకి నేనంటే ఇష్టం, పోనీ పద్మజని చేసుకుందామని అనిపిస్తోంది, మామయ్యని అడిగితే ఎలా ఉంటుంది, మామయ్యకి ఉత్తరం రాద్దాం అనుకుంటాడు. పెళ్లి కార్డులు వస్తాయి, ఇతను తెల్లబోతాడు, ఇదేంటి ఇలా వచ్చినాయి అని. ఆ మామయ్య రాస్తాడు ఉత్తరం, నువ్వు రాయటం ఎందుకు, మీ నాన్నతో రాయించావు ఎందుకు రా, ఇక్కడ ఉండగా నువ్వు చెప్తే నేను కాదంటానా, నీ నోటితో నువ్వు చెప్తే అది కూడా బాగా సంతోషించేది,
మీ నాన్నతో రాయించామంటే అప్పుడు అతనికి స్ట్రైక్ అవుతుంది, తండ్రి ఏం చేశాడు అని. సరే పెళ్ళి రెడీ అయిపోయింది, పెళ్ళికి అందరూ వచ్చేస్తారు. ఆ పెళ్లి రోజు ముందు రోజు అక్కయ్య గోపాలరావుని అడుగుతున్నమాట మధుమతి గారు, మీ బావ ఎక్కడున్నారు, జాయింట్ కలెక్టర్ వీడు, ఎంతమందో పెద్దవాళ్ళు వస్తారు, తండ్రి లేకుండా తల్లి ఒక్కతే ఇలాగా బోసి మొహంతో కనపడితే బాగుండదురా, ఆయన ఎక్కడున్నారు, ఆ పెళ్లి కాసేపు వచ్చి అక్షింతలు వేసి వెళ్ళమనంటే, ఆయన ఇంకో భార్యా పిల్లలు ఉన్నట్టే, ఆయనకేం భార్యా పిల్లలు లేరులే, వస్తాడులే అని నవ్వుతాడు. వీళ్ళందరికీ నవ్వులాటగా ఉంది, నా బతికిట్ట ముక్కలైపోయింది, ఇంటల్లుడు లేడు, ఇంట్లో పెళ్ళి, ఇంటల్లుడు లేడు, పిల్లాడి పెళ్ళి, తండ్రి లేడు, వాళ్ళకి ఎవ్వరికీ ఆ లోటు తెలియట్లేదు, నాకు ఒకదానికే తెలుస్తుంది అనుకుంటుంది. తర్వాత ఎన్నిసార్లు అనుకుంటుంది, అతను వెళ్ళిపోయాక ఆవిడ పొరపాటు చేశాను, అతను రారా అని పిలిచేవాడు, వేరే కాపురం పెట్టుకుందామని ఎన్నిసార్లు అడిగాడు, ఆ రోజు కూడా రమ్మన్నాడు, నేను వెళ్ళకపోవటం ఎంత పొరపాటు చేశాను, పిల్లాడికి వాడి భవిష్యత్తు పాడు చేసేసా, నా జీవితము అంధకార బంధనం చేసుకున్నాను, ఇట్లా వాళ్ళ ఇంట్లో పడి వాళ్ళ చీత్కారాలు తింటూ ఉండవలసి వచ్చింది. అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయ్యేసరికల్లా ముద్దు ముచ్చట మా అక్కయ్య ప్రేమ ఎందుకుంటుంది. సరే మధ్యాహ్నానికి ఒక ఆయన 2 పెట్టెలు సూట్ కేసు తోటి వస్తాడు, 2 సూట్ కేసులు హోల్డాలు అవి పట్టుకుని. ఆ పాతకాల కథలు హోల్డాలు బాగా కథలు కనపడతాయి అన్నమాట. బెడ్డింగ్ లాంటిది, అందులో చాలా సామాన్లు ఉంటాయి, పరుపు కూడా ఉంటుంది, ఎక్కడైనా కావాలంటే పరుచుకుని పడుకునేటట్టుగా. వాటితో వస్తే ఆశ్చర్యపోతారు, ఎవరో చుట్టాలు వచ్చారండి. సరే అక్కడి నుంచి అక్కయ్య బావ వచ్చారు, పైకి వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు వెళ్తే పైకి ఈవిడేం ఊహించుకుంటుంది, అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం చూసింది ఒక ఆయన్ని. ఆయన ఎట్లా ఉన్నాడు, కండక్టర్ బక్క చిక్కిపోయి, మొహం అంతా పీక్కుపోయి, జుట్టు ఎర్రగా పీచుకొని, నూనె తైల సంస్కారం లేని జుట్టు, దవడలు లాక్కుపోయిన ఒక బక్క మొహం గుర్తుంది ఆవిడికి. అప్పటికి అతను చాలా నిరాశ దృక్పథంలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఆశ్చర్యపోతుంది ఈయన్ని చూసి. ఆయన ఎంత మనిషి, ఆజానుబాహువు, చక్కగా పచ్చగా విశాలంగా నుదురు, బ్రహ్మాండంగా అద్భుతమైన సౌందర్యవంతుడుగా కనపడతాడు. ఇక భార్యాభర్త కలుసుకుంటారు. ఆవిడ అడుగుతుంది, నన్ను ఇంకెప్పుడు వదిలిపెట్టి వెళ్ళొద్దు, మీరు ఎక్కడుంటే అక్కడ మీతో సేవ చేసుకుంటూ మీతో పాటు ఉంటాను, నన్ను వదిలిపెట్టకండి, జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది అని. ఆ పాత తప్పిదాని గురించి అతను చెప్పడు, ఆవిడ అడగదు. ఎలా ఇలా జరిగింది అనేది తెలియదు. భార్యకు చెప్తాడు, నీ మొదటి రోజునే వీడు 6 ఏళ్ల క్రితమే నా దగ్గరకు వచ్చాడు, 7 సంవత్సరాల క్రితమే, 10th పాస్ అయ్యాక నేనే చదివిచ్చాను వాడిని, వాడి ఒంటి మీద ప్రతి గుడ్డ నేను కొన్నదే, నీకు చెప్పొద్దన్నాను, వాడు నాతో యుద్ధం చేశాడు ఒక రకంగా, మా అమ్మ మంచిది అని, నిన్ను నా కొడుకు పక్కన నిలబడి నిన్ను చూడాలనుకున్నాను, నేను ఓడిపోయి నువ్వే కావాలని అడగాలనుకోలేదు అని చెప్తాడు. సరే పెళ్ళైపోతుంది. పెళ్ళయ్యాక తల్లిదండ్రిని పిలుస్తాడు, అవన్నీ పండగలు గిండగలన్నీ వ్యవహారాలు అయిపోయాక మనందరం కలిసి వెళ్దామంటే, వద్దు మీ దారిని మీరు వెళ్ళండి అని చెప్తాడు తండ్రి. తల్లి అంటుంది, ఉన్న నాళ్ళు ఒంటరిగా ఉన్నాను, ఆయన వదిలిపెట్టి రాను అని చెప్తుంది. కొడుకు అవసరం తండ్రికి లేదు, తల్లికి లేదు, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకళ్ళు ఉండాలనుకుంటారు. అప్రతిభుడైపోయాడు బాసు అని రాస్తారు చివరికి. విధి ఎలాంటి రకాలుగా తిప్పుతుంది, ఎలాంటి మలుపులు తిప్పుతుందో. ఇప్పుడు వీడు అదృష్టవంతుడు ఈ అబ్బాయి. అవును, చివరి దశలో అయినా అమ్మా నాన్నతో కలిసి ఉండే అవకాశం అబ్బాయికి లభించింది. ఎంతమందికి లభిస్తాయి జయ? అవును రమ్మ గారు. నేను ఎద్దనపూడి సులోచన రాణి గారి ఆరాధన, ఈ విధి విన్యాసాలు చదివినప్పుడల్లా ఏడ్చేదాన్ని జయ. భలే బాధగా ఉంటుంది. అసలు కుర్రాన్ని వాడు బేలగా ఏం చేయాలో తెలియక నిస్సహాయమైన స్థితి వాడిది. వాడికి చదువుకోవాలి, పెద్ద చదువు చదవాలని కోరిక, అవకాశం లేదు. సంపాదన పరుడైన తండ్రి ఉండి, సమర్థుడైన వాడు ఉండి, ఇలా దిక్కుమాలినట్టు మేనమామల పంచన బతకటం ఎంత కష్టం కదా. మరి ఎంత బాగా రాస్తారంటే ఎక్కడ ఎగ్జాజరేషనే ఉండదు. హ్యూమన్ రిలేషన్స్ చాలా సహజమైనవిగా మన చుట్టుపక్కల ఇళ్లల్లో జరిగే లాంటి దాన్ని క్లియర్ పిక్చర్ ఇస్తారు. మనుషులు ఎలా మారుతారు, కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అన్నవాడు తన కూతుర్ని ఇవ్వడానికి సిద్ధపడతాడు. మనుషులు ఎలా ఉంటారో చూపిస్తారు. చాలా క్లియర్గా ప్రశాంతమైన రైటప్స్ కూడా. అదేంటంటే తీక్షణమైన సంభాషణలు, గాఢమైన అదేదో ఉండదు. తాపీ సంభాషణతోటి సాఫీగా వెళ్తుంది. చక్కటి భాష, మనం మాట్లాడుకునే భాష. క్యారెక్టర్స్ అన్నీ క్లియర్గా ఎవరెవరి వ్యక్తిత్వం ఏమిటి అనేది దానికి ఆ సందర్భంలోనే తెలియజేసేలాగా రాస్తారు. దొరికితే పుస్తకం దొరుకుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అన్ని బుక్ షాప్స్లో ఉండేందుకే అవకాశం ఉంది. కావిల్పాటి విజయలక్ష్మి గారి విధి విన్యాసాలు. ఒకవేళ మీకు సినిమా కనుక దొరికితే
తహసీల్దార్ గారు అమ్మాయి సినిమా కూడా చూడండి. ఆ వీణ పాట ఏమిటో గుర్తు రావట్లేదు. మీలో ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్ పెట్టండి. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి కథ చెప్తారా? బోధిసత్వుడి కథ చెప్తాం. చాలా మనం రోజులు చెప్పుకున్నాం కదా బుద్ధ జాతక కథలు. బోధిసత్వుడు జన్మించినప్పుడు బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో బోధిసత్వుడట ఒక అడవిలో బంగారు లేడిగా పుట్టాడట. బంగారపు రంగు లేడి, ఎత్తుగా చక్కటి కొమ్ములు, ఎర్రటి మూతి, లక్క పూసినట్టుగా ఉన్నటువంటి అసలు ఆ మొహము అది ఎంత చక్కగా ఉండేదోట. భలే అందంగా ఉండేవాడు. అయితే ఈయన ఒక మర్రి చెట్టు కింద ఉండేవాడు. ఆయన్ని మర్రి చెట్టు లేడనేవాళ్ళ ఆ లేడిని. అతని పాలన కింద ఒక 500 లేళ్ళు ఉండేవి. లేళ్ళకు కూడా రాజులు ఉంటాయి కదా. అవును. ఈయన అధికారిగా ఉండేవాడు. అయితే అదే అడవిలో ఇంకొక రావి చెట్టు దగ్గర ఇంకొక లేడి ఉండేదట. అది కూడా ఇలాగే బంగారపు రంగు లేడి. ఆ లేడి కూడా చక్కగా మూతేది, ఎర్రగా ఉండి, గిట్టలు అవి అందంగా ఉండి చాలా బాగుండేది. ఆ రావి చెట్టు లేడికి పాలన కింద ఇంకొక 500 లేళ్ళు ఉండేవి. అయితే ఆ కాలంలో ఉన్న రాజుగారికి అమిత వేట పిచ్చిట. రోజు వేటకెళ్తాను రమ్మనేవాడు. ఎవరో ఒకళ్ళని పిలుస్తుండేవాడు. ఈ వేట అనేది ఎప్పుడో ఒకసారి మనిషినే బ్లూ మూన్స్ చేసుకోవాల్సింది. పూట పూట పోయేది కాదు. అంతేగా. పిచ్చి పిచ్చిగా అలసిపోతారు జనం. ఎండలో పడి వెళ్ళాలి, తిండి తిప్పలు సరిగ్గా ఉండవు, మధ్యలో ప్రమాదాలు, ఎక్స్పెక్ట్ చేయనివి కూడా చాలా అవుతాయి కదా. వేట అంటే సినిమాటిక్ గా వెళ్ళి బాణం వేయటం, అదిగో వినోదం పంది, ఇదిగో మాత్రమే బాణం. కాదు. అబ్బే, మృగయా వినోదంలో ప్రమాదం పక్కనే ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఇక ఊళ్ళో వాళ్ళు కూడా విసిగిపోయారట రాజుగారితో. ఈయన మృగ వినోదం. రాజుగారిని వద్దంటే కుదురుతుంది? కుదరదుగా. తూచి నాకు ఇష్టం లేదు, నేను రాను, తలనొప్పియాలంటే చెప్పడానికి వీల్లేదు. నీకు తలనొప్పి అయితే మీ నాన్నని పంపించు, మీ నాన్న తలనొప్పి అయితే మీ బాబాయ్ని పంపించు. ఈగోల. ఇక జనం అంతా అనుకున్నారు, ఏమనుకున్నారట, ఈ రాజుగారికి లేళ్ల పిచ్చి, కొట్టేసి తెచ్చుకుని వండించుకోవాలి. సరే ఓ పని చేద్దామని రాజుగారి నగరానికి ఆనుకుని పెద్ద డెవలప్డ్ అడవి ఒకటి ఉందట. అంటే వీళ్ళ తోట అన్నమాట. ఊళ్ళో వాళ్ళ నగర పెద్దలంతా ఒక చోట కూర్చుని మాట్లాడుకున్నారు, మనం ఓ పని చేద్దాం, మన అడవిలో లెక్కకి మించి ఉన్నవి లేళ్ళు. లేళ్ళన్నింటినీ మందలుగా తెచ్చి రాజుగారి ప్రైవేటు తోటలోకి ప్రవేశపెడదాం. అది ఏం చిన్నది కాదు, ఈజీగా ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు ఉంటుంది. అదంతా గుర్రపు స్వారీ చేసేసరికి ఆయన ఆటోమేటిక్గా అలసిపోతాడు. ఈ లేళ్ల గుంపుల్ని అందులో ప్రవేశపెట్టామంటే అందులో గడ్డి కాదవనే, మొక్కమోడు ఉన్నాయి, చెరువులు దొరువులు ఉన్నాయి లోపల. 50 ఎకరాలు 100 ఎకరాలు అంటే అదేం చిన్నది కాదు కదా, 100 ఎకరాలు ఉంటుంది. అందులోకి తోసేస్తే ఈ అడవికి వెళ్ళేది ఉండదు. ఈ అడవి అయితే అక్కడెక్కడికో పోవాలి. ఇదేముంది, నగరంలో నుంచి బయటకు వస్తూ రాగానే ఇందులోకి వెళ్ళిపోతాడు. ఆయనకు కూడా ఈజీగా ఉంటుంది. ఆయన తోడు కావాలి, అడవికి వెళ్ళాలంటే చాలామంది జనం కావాలి. ఇక్కడ చిన్న పరివారంతో వెళ్ళిపోతాడని బాగా ఆలోచించి నగరంలో జనాలు రాజుగారికి చెప్పి అక్కడి నుంచి మందలుగా లేళ్ళన్నిటినీ తోలుకొచ్చి ఈ ప్రైవేటు తోటలోకి తోలేశారు. అవి పరిగెత్తడం ఏంటి, వీళ్ళు గేట్ వేసేటం ఏమిటి, అట్లా కుప్పలు తెప్పలుగా లేళ్ళన్నిటినీ ఇందులో ప్రవేశపెట్టారు. మన బోధిసత్వుడు అయినటువంటి మర్రి చెట్టు లేడి, ఆయనకి ఆపోజిట్ జనాల్ని పోషించేటువంటి రావి చెట్టు లేడి కూడా, బంగారు లేళ్ళు కూడా ఇందులోకి ప్రవేశించేసినాయి ఈ తోటలోకి. రాజుగారికి సంతోషంగా ఉంది. ఎక్కువ దూరం పరిగెత్తక్కర్లా, ఎక్కువ దూరం వెళ్ళక్కర్లా, ఎండనబడి ఉండక్కర్లా, చాలా మంది జనం అవసరం లేదు, హాయిగా ఉందిగా, రోజు వేటాడుకోవచ్చు. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ ప్రైవేటు తోటలోకి చిన్న సమూహాన్ని వేసుకుని రావడం మొదలుపెట్టాడు. ఇక తొక్కిసలాట జరిగిపోతుంది. ఇలా ఒకళ్ళు వేటాడుతున్నారు అనగానే లేళ్ళు పరిగెత్తేస్తాయి, కొట్టేసుకుంటాయి, ఒకదాన్ని ఒకటి గుద్దేసుకుంటాయి. అయితే కొమ్ములు ఉంటాయి చూడు, అవైతే ఒకదాని కొమ్ములు ఒకదాన్ని చిక్కుకుని ప్రాణాపాయ స్థితికి వస్తాయి. నానా గందరగోళంగానూ ఉండేది. ఈ సందట్లో ఈ రాజుగారి బంగారు లేళ్ళని చూశాడు. చూసి ఎంత నచ్చినాయో. ఈయనతో పాటు ఒక వంటవాడు కూడా వచ్చేవాడు. ఆయనకి ఆ కొట్టిన లేడిని చర్మం తీసి వంటకి సిద్ధం చేసేవాడు ఒకడు. పొరపాటును కూడా ఆ లేళ్ళని కొట్టద్దు అని చెప్పాడు రాజు. ఆ లేళ్ళు చాలా అందంగా ఉన్నాయి, బంగారు లేళ్ళు రెండును, అని మర్రి చెట్టు లేడిని రావి చెట్టు లేడిని కొట్టద్దు అని చెప్పాడు. వీళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు వాటిని వేటాడేవారు కదా, కనపడినా సరే ఊరుకునేవాళ్ళు, ఆయనకి ఇష్టం లేదు కదా. అయితే ఏమైంది, రోజుల తరబడి రాజు ప్రతిరోజు వచ్చి ఇక్కడికి వచ్చేవాడు. ఓహో గోల, ఇవన్నీ కొట్టుకు తెచ్చేవి, పడిపోయేవి, కాళ్ళు విరిగిపోయేవి, మూతి పగిలిపోయేది.
ఒకదాని కొమ్ములు ఇంకో దాని కంట్లో గుచ్చుకుపోయేవి, నానా కంగాళిగాను ఉండేది. అయితే ఒకనాడు ఏమైంది, ఈ రావి చెట్టు లేడి మర్రి చెట్టు లేడి ఇద్దరు అధికారులు కదా, అంటే వీళ్ళిద్దరూ నాయకులు కదా, నాయకులు ఇద్దరు సంప్రదించుకున్నారు. మిత్రమా, ఏమిటి ఇట్లా చచ్చిపోతున్నాం మనం, రాజు తినేది రోజుకొక్క లేడి, ఆయన పరిగెత్తే వెర్రితోటి మన వెనకాల పరిగెడతాడు, మన వాళ్ళు భయంతో పరిగెడతారు, వీడేం కొట్టడు చేయడు, అలా ఏం తెలియదు, ప్రాణభయం. ప్రాణభయంతో ఒక్కదానికి మూడే బదులు 30 మందికి మూడుతోంది. అందుకని ఇలా చెయ్యొద్దు. మనమే ఒకళ్ళం వెళ్ళి రోజుకొకళ్ళు చొప్పున వంతులు వేసుకుని వెళ్ళి అందేసేద్దాం, ఆహారంగా వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే ఇంక ఈ గోల ఉండదు, ఈ గోలే ఉండదు, ఈ మిగిలిన వాళ్ళంతా నలిగిపోవటం ఉండదు, సంతానాభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే లేళ్ళు విపరీతంగా కంటాయి పిల్లల్ని. లేళ్ళకి పిల్లలు ఎక్కువ. అందుకని పులుడు సింహాలు చూడు రేర్గా ఒక పిల్ల ఉంటుంది. లేళ్ళేం కుప్పలు తెప్పలుగా ఏటా ఉంటాయి, మరి ఇగో కంటాయి బాగా, ఏటా కంటాయి అవి చాలా వయసు వచ్చేదాకా. మనకు సంతాన సాఫల్యము ఎలాగో జరుగుతుంటుంది. ఈ గుద్దులాటల్లో కడుపుతోనవి చచ్చిపోతున్నాయి, చంటి పిల్లలు చచ్చిపోతున్నాయి, మగవి చచ్చిపోతున్నాయి, కాళ్ళు చేతులు విరిగిపోతే ఎందుకు పనికిరావు, కండానికి కనిపించడానికి కూడా పనికిరావు పాపం. అందుకని మనం ఓ పని చేద్దామని ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని రాజుగారు ఇట్లా లోపలికి రాగానే రోజుకొక లేడి చొప్పున ఆయనకు అందటం. ఆ అందటం ఏమిటి, అక్కడ ఏదో ఒక బచ్చచాలు ఉంటుంది, వీటికి చెక్కు తీయటానికి చర్మం తీయటానికి ఒకటి పెట్టుకున్నారుగా, వీళ్ళు అక్కడ నుంచి ఉంటుంది లేడి. ఇక వేటాడే పని లేదు. రాజుకి ఏమనిపించిందో, రాజు కూడా దీనికి సరేననుకున్నాడు. కొన్నాళ్ళు జరిగింది. రోజు ఒక లేడి చొప్పున వచ్చేది, ఒక్కో ఫ్యామిలీ నుంచి, ఒక రోజు ఆ గుంపు నుంచి, ఓ రోజు ఈ గుంపు నుంచి వచ్చేది. కొన్నాళ్ళకి ఏమైంది, ఈ రావి చెట్టు లేడి గుంపులో ఒక లేడి పెద్ద నెలలు వచ్చినాయి దానికి, దాని వంతు వచ్చింది. వంతు వస్తే అది ఏం చేసింది, రావి చెట్టు లేడి దగ్గరికి వెళ్ళి, ప్రభు నన్ను నా బదులు ఎవరినైనా పంపించండి, నేను ఈయన మోపు మీద ఉన్నాను, రేపో మర్నాడో ఇంకో పిల్ల పుడితే పిల్ల పెద్దదవుతుంది, అప్పుడు రాజుగారి ఫలహారానికి కూడా ఉపయోగపడుతుంది పిల్ల, ఇప్పుడు నన్ను చంపేస్తే ఇద్దరం రెండు ఒకేసారి పోతాయి, నేను ఇంకా కనలేదు, మరి పసిబిడ్డ ఉండగా ఇట్లా చావుకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నన్ను రక్షించండి, నా బదులు ఎవరినైనా పంపండి అంటే రావి చెట్టు లేడి ఒప్పుకోలేదు. టాటా వీల్లేదు, రాజు ఫలహారం గురించి నువ్వు ఆలోచించక్కర్లే, నీ వంతు వచ్చింది నువ్వు వెళ్ళు అంతే, ఇక మంచి చెడుకు తావులేదు ఇందులో అని గట్టిగా చెప్పింది. చెప్పేసరికల్లా ఆ పిల్లని కనేయాలన్న యావలో ఉన్న ఆ తల్లి లేడి ఏడ్చుకుంటూ పోయి మర్రి చెట్టు లేడి దగ్గరికి వెళ్ళింది. అది ఎవరు, బోధిసత్వుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇదండి, మరి మా రాజు ఒప్పుకోలేదు, ఏం చేయాలో తెలియట్లేదంటే ఆయన ఏమన్నా, నువ్వు బాధపడద్దు, నువ్వు తల్లివి కావాలని కోరుకుంటున్నావు, తర్వాత నీ పిల్లని ఆహారం ఇవ్వడానికి నీకేం అభ్యంతరం లేనప్పుడు నేనెందుకు అభ్యంతరం పెట్టాలి, సరే ఇవాళ నుంచి నువ్వు నా మందలో ఉండు, నేను రక్షిస్తా, నీ బదులు నేను వెళ్తా అని చెప్పి ఏమైంది, ఈ బంగారు రంగులో లేడిగా ఉన్నటువంటి బోధిసత్వుడు పోయి ఆ మెడ నరికేసి చర్మం వలిచేది ఉందిగా వచ్చేస్తాను, అక్కడ పోయి మెడ అందులో పెట్టి నుంచున్నట్టు. సైనికులు తెల్లబోయాడు, ఆ చెక్కు తీసేవాడు, ఆ చర్మం తీసేవాడు, వంటవాడు ఆశ్చర్యపోయాడు. అయ్యి బాబోయ్, ఇది రాజుగారికి చాలా ఇష్టమైన లేడీ, బంగారు లేడీ, తనంతట తను వచ్చిందేమిటి, ఇట్లా మెడబెట్టింది, దాన్ని వాటిని వధించద్దని మనకి ఆజ్ఞ ఉంది కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి, వాళ్ళకి తెలుసు రోజు ఒక లేడి చొప్పున వచ్చి నుంచుంటోంది ఇక్కడ అని, ఆ లైన్లో వచ్చిందేమో, ఇప్పుడు ఏం చేయాలని రాజుగారికి కబురు చేశారు, మీ ఫేవరెట్ బంగారు లేడీ వచ్చే స్థానంలో మెడకాయ పెట్టి నుంచుంది అని. రాజుగారు హుటాహుటిన వచ్చాడు. అంతకుముందు అదట పరిగెడుతుంటే చూసేవాడు, దగ్గర నుంచి చూసే చాలా ఆనందించాడు, ఎంతో సంతోషించాడు. నువ్వెందుకు వచ్చావు, నేను నిన్ను సంహరించను, నువ్వు నాకు నచ్చావు, అందుకని నిన్ను రావి చెట్టు లేడిని రెండింటిని వదిలేసాము, నేను చంపను, నువ్వు వెళ్ళిపోమన్నాడు. అనేసరికల్లా ఈ రావి చెట్టు మర్రి చెట్టు లేడి ఏమని చెప్పింది, అది కాదండి, ఇట్లా రెండో గుంపులో ఉన్న ఒక గర్భవతి అయిన లేడిని రక్షించడం కోసం నేను వచ్చాను అనేసరికి రాజు అన్నాడు, సరే ఆ గర్భవతిని దాని పిల్లని రక్షించాను పో, దాని జోలి కూడా మేము రావు అంటే నేను అన్నాడు. బోధిసత్వుడు, ఒక్క లేడితోటి ఏం పోయిందండి, ఇన్ని లేళ్ళు ఉన్నాయి కదా, దీనికి మూడోపోతే దాని బదులు ఇంకో దానికి మూడుతుంది అనేసరికి రాజు అన్నాడు, సరే ఏ లేడిని నేను చంపను, ఒక గర్భవతి అయిన లేడిని తాని మాతృత్వకాంక్షని బలపరచడం కోసం, అది తీర్చడం కోసం చావుకి సిద్ధమైనవు నువ్వు, నీ గుంపులో ఇంతమంది ఉన్నారు, నువ్వు ఎవరినైనా ఆజ్ఞాపించవచ్చు చావండి వెళ్ళని, కానీ నీ దగ్గరకు వచ్చింది కాబట్టి, నిన్ను ఆశ్రయించింది కాబట్టి నువ్వు దానికి శరణిచ్చి మరణించడానికి సిద్ధపడ్డావు, నీకోసం ఏ లేడిని నేను చంపాను అనేసరికి
బోధిసత్వుడు అన్నాడు, ప్రాణులకేముంది, లేళ్లకేముంది ప్రభు, చెరువులో చేపలు లేవా, చెట్టు మీద పిట్టలు లేవా, వాటికి కూడా ప్రాణాలకు రక్షణ కావాలి. భగవంతుడు బతకటానికి పుట్టించాడు, రోజుకొకటిగా చావడానికి అయితే కాదు. కాలం తీరకుండా అవి ఎందుకు చచ్చిపోవాలి ఎవరైనా అనగానే రాజు అన్నట్ట, సరే నేను చెట్టు మీద పిట్టను కొట్టను, చెరువులో చేపను కొట్టను, ఈ దీంట్లో ఉన్న ఏ చేపని మేము పట్టం, ఏ పక్షిని మేము కొట్టం. అంటే ఇప్పుడు ఈ ఒక్కటేనా, ఎంత ప్రదేశం ఉంది భూమి మీద, ఈ ఇన్ని ప్రదేశాల్లో ఉన్న ప్రాణులకు రక్షణ వద్దా అని అడిగేట బోధిసత్వుడు. నువ్వేం చేయమంటావో చెప్పన్నట్టు. ప్రాణిహింస మానేసేయి, నువ్వు హింసతో కూడుకున్న ఆహార స్వీకారాన్ని మానేయమన్నట్ట. బుద్ధిజం అంతే కదా. అంతేగా, హింసించకుండా నువ్వు తినలేవా, అది ఏడుస్తుంది, దానికి రక్తం వస్తుంది, దానికి ఒక కుటుంబం ఉంటుంది. నువ్వు చెట్లు మాత్రం చెట్లకు ప్రాణం ఉండదా అని కొంతమంది ఈ మధ్య తెగబడి పోట్లాడుతున్నారమ్మా. చెట్లకు ప్రాణం ఉంటుందేమో, దాంట్లోంచి రక్తం రాదు, దానికి ఫ్యామిలీ డెవలప్మెంట్ ఉండదు, ఓ భర్త, ఓ పిల్లలు, ఓ రెండు, అలా ఉండదు కదా, ఉండదుగా, ఉండదు. చెట్టు పుష్పించినప్పుడే దాని సంతానం నేలకు వెళ్ళిపోతుంది. కానీ ప్రాణులు అలా కాదు కదా, చెట్లకు మాత్రం నొప్పెట్టదా, అలా ఏమిటో బోల్డ్ అని చెప్పారమ్మా, చాలా చెప్పారు పాపం వాళ్ళు. బోల్డని సేపు విన్నాను, అవేమిటో బోల్డ్ వీడియోలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజు ప్రాణి హింస చెయ్యను నేను అని చెప్పి మాట ఇచ్చాడు. ఆ తర్వాత చాలా కాలం ఆ లేళ్ళు ఇక మొత్తం తోటంతా నిండిపోయాక వాళ్ళని వదిలిపెట్టేశారు. సంతానం పెరిగిపోతుంది కదా, అడవుల్లోకి వెళ్ళి స్వేచ్ఛగా జీవిస్తూ వచ్చాయి. ఎప్పుడూ రాజు ఆ తర్వాత మాంసాహార స్వీకారం చేయలేదట. బోధిసత్వుడి కథలు బాగుంటాయి, ఇట్లా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చివరికి అంత్యంలో బుద్ధిజంని బోధిస్తుంది ఆ కథ. ప్రాణి హింస చేయొద్దు, అది తింటేనే కానీ వల్ల కాదు అనే పరిస్థితి లేనప్పుడు తిను. బోల్డన్ ఉన్నప్పుడు అదెందుకు తింటాము, పనిమాల దానికోసం ఎందుకు చంపటం, ఆ చంపడం కోసం ఎందుకు పెంచటం, ఎందుకు పెంచుతారు, చంపడానికేనా? మీ సొంత పిల్లల్ని అయితే పెంచుతారా, చంపుతారా తర్వాత? అవి ప్రశ్నలు ఉంటాయి అందులో. చాలా బాగుంది. ఆ ప్రశ్నలతో ఈ బుద్ధిజం కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఇటు 7 తరాలకి అటు 7 తరాలు కూర్చొని తిన్నా సరే తరగనంత ఆస్తులు సంపాదించాలి. చాలా మందికి ఈ ఆలోచన ఉంటుంది, అవునా కదండి? కదా, కొంతమంది నానా కష్టాలు పడి కాస్త ఎంజాయ్ చేస్తూ కొంత సేవ్ చేస్తారు, మన తర్వాత తరాలు కూడా తినాలని. కొంతమంది ఈ ఎంజాయ్మెంట్ కూడా ఉండదండి, ఏముండదు. మనం ఒక్కరం ఈ జనరేషన్ మనం కష్టపడితే తర్వాత వచ్చి ఒక 7-8 తరాలు హ్యాపీగా చక్కగా అనుభవిస్తారనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మనం ఎంజాయ్ చేయకుండా వాళ్ళ కోసం దాచి పుట్టుకుని మనకి ఏదన్నా అయితే, ఒకవేళ నువ్వు ఎంజాయ్ చేస్తావు అయినా దాస్తావు, అప్పుడు ఎంజాయ్ చేసి దాస్తే కొంచెం పర్వాలేదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంత కష్టపడుతున్నందుకు మనకు ఒకటే జీవితం కదా, తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఈ జీవితంలో మనం కూడా కొంత ఎంజాయ్ చేయాలి కదా, ఆనందించాలి కదా. మరీ కట్టేసుకొని అన్నీ స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడికి వెళ్ళకుండా, ఏమి తినకుండా, ఏమి పెట్టుకోకుండా, అది తప్పు. తప్పు కాదు. నువ్వు ఇప్పుడు హాయిగా ఉంటావు, ఎక్కడి నుంచి దొరికితే అక్కడ ఎవరిని అణిస్తే వాడిని అట్లా చేయకూడదు. మరి అదేగా జరుగుతుంది. అణిచి కాదు, అణచకుండా ప్రాపర్గా. జయ, అణచకుండా నీకు ఎక్కువ డబ్బు ఎలా వస్తుందో చెప్పమ్మా. ఎవరిని సంబంధించి అయితే ఎవరిని అణచకుండా, ఎవరికి ద్రోహం చేయకుండా, ఎక్కడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా డబ్బులు రావమ్మా. కష్టం ఏదో వస్తుంది ఒక మాదిరిగా. మన పని మనం చేసుకుంటాం, ఉద్యోగం చేసుకుంటాము, వస్తుంది. అది మనకు సరిపోయి మన పిల్లలు కూడా సరిపోతుంది. 30 తరాల దాకా సరిపోవాలంటే 300 మందిని ముంచితే గానీ 30 తరాలు గడప. కానీ అలానే ఉన్నారు కదా. అలాగే ఉన్నారు. కోట్లు కూడబెట్టే వాళ్ళలో నీకు వ్యాపార సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది చూసావా. వీళ్ళ మీద, ఒక ఫ్యామిలీ మీద కొన్ని వేల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. వాడు కూడబెట్టచ్చు, మనం వాడిని తప్పట్టకూడదు. వాడు ఒక్కడే ఎంజాయ్ వాడు పిచ్చగా ఎంజాయ్ చేసేస్తూనే ఉంటాడు. చేసేస్తూ ఎన్నో వేల కుటుంబాలకి బాసటగా ఉంటారు. ఉన్నాయి అట్లా వ్యాపార సామ్రాజ్యాలు లేవు, ఉన్నాయి. వాడిని మరి అంత తప్పటక్కర్లా. ఇంకొంతమంది ఉంటారు, ఎవరికి ఏమీ పెట్టేది ఏమి ఉండదు. ఆ ఇంట్లో ఉన్న 10 మంది 8 మంది వాళ్ళ దగ్గర పనిచేసే ఒక 5-6 అంతే. ఇక వీడు అక్కడ 100 ఎకరాలు, ఇక్కడ 1000 ఎకరాలు, అక్కడ 500 రకాలు, అక్కడో మేడ, ఇక్కడో మేడ, ఏమిటేమిటో చేస్తారు. పుసుకున అర్ధరాత్రి హార్ట్ అటాక్ వస్తుంది,
నిద్రలో వాడు మూలిగాడో ముక్కాడో కూడా భార్యకి తెలీదు, తెల్లారేసరికి చచ్చిపడి ఉంటారు. అంతే. అంతే. ఈ ఇల్లు ఇన్ని కోటలు మేడలు మిద్దెలు ఎవరి కోసం? ఏం చేస్తారు వీళ్ళంతా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? పూర్వకాలం కూడా రాజులు ఇలా వాళ్ళు ఉన్నారు. అవును. ఒక మంచి కథ చెప్తాను చూడు దీని మీద. ఓ చెప్పండి. ఇలాంటి టాపిక్స్ మీద ఎన్ని కథలు ఉన్నాయో జయ. ఇది ఇప్పుడు సంపాదించద్దని కాదు, మేడలు మిద్దెలు ఏర్పరచుకోవద్దని కాదు, దానికోసం ఇతరులని పిండద్దని. నువ్వు ఎంత సంపాదించినా నీ లైఫ్ స్పాన్ భగవంతుడు సాధారణంగా 100 ఏళ్ళు మంది. నీ ఆరోగ్యము, నీ అనారోగ్యము, నీ జబ్బు, నీ తాలూకు గ్రహస్థితులతో అది 30 కావచ్చు, 10 కావచ్చు, 10 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు. రేపొద్దున గృహప్రవేశం అయితే ఇవాళ సాయంత్రం కూడా నువ్వు పరలోకగత అవ్వచ్చు, చెప్పలేం మనం. తాపత్రయం ఎందుకు? హాయిగా ఉండు, నీతో పాటు ప్రజలను కూడా ఉండి హాయిగా. ఎవరిదో లాగేసుకోవాలని ఎందుకు అనుకుంటారు? నువ్వు ఎంత లాక్కున్నా నీకు 1000 ఏళ్ల జీవితం రాదే. అంతేగా. నీకున్న రాయబడిందే, భగవంతుడు ఇచ్చింది 100, అందులో నువ్వు తగలబెట్టుకున్నది ఎంతో. అది ఏ రోజో తెలీదు. బస్ ఎక్కి దిగని వాళ్ళు కనపడుతున్నారు, రైలు ఎక్కి దిగరు, విమానం ఎక్కి దిగలేరు, ఇంట్లో పడుకుని నిద్ర లేవలేరు, బాత్రూంలో నుంచి బయటికి రాలేరు. ఇది ప్రస్తుత కాలం. ఇప్పుడు జిమ్కి వెళ్ళి కూడా తిరిగి రాలేని వాళ్ళని ఎంతమందిని చూసామో మనం కదా. ఎందుకు వచ్చింది? ఇందులో ఏదైనా సహాయం చెయ్యి, కనీసం జీవన సాఫల్యాన్ని పొందు. నువ్వు ఎంత కూడబెట్టావని కాదు, నీతోటి ఏదొచ్చిందో నువ్వు పోయాక కూడా నీ మంచి ఏదైనా మిగిలితే అది నీది. నువ్వు పోయాక ఆస్తులు మిగిలితే అది నీది కాదు. ఏమంటారు మనవలు, ముని మనవలు, మా తాత ఇక్కడ 150 కొన్నాడు, ఆ 10 కూడా కొంచెచ్చాడు కాదు పాడువాడు అని తిడతారు. మా తాత ఎంత బాగా కొన్నాడు అని అనరు. ఇంకా అదేదో చేయలేదు, ఇదేదో చేయలేదు, అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నన్నాడు పప్పేసావా అంటారు. అంతకంటే ఏముంది? అన్ని చేశాడు కానీ మా తాత కొన్ని తెలివి తక్కువ పనులు చేశాడు. దీనికే నువ్వు సంపాదించింది అదే కదా. ఇంత సంపాదన. ఆలోచించద్దు, ఆలోచించండి. ముని మనవాళ్ళ పెళ్లిళ్ళకు కూడా మంగళసూత్రాలు చేయించి ముందు పెట్టుకోవాలనుకుంటారు. అసలు మనవాళ్ళ పెళ్లిళ్ళ నాటికి సూత్రాలు ఉంటాయో ఉండవో. అదే కదా. ఇప్పుడే లేవు. ఏ పెళ్లి కూతురికి 16 రోజుల పండగ కాకముందే సూత్రాలు వెళ్ళిపోతున్నాయి కదా, మేళ్లలో నుంచి నల్లపూసలు వేసుకుని తిరుగుతారు. ఉపయోగం లేని పని కదా. ఈ కథ చెప్తాను చూడు. పారసీక దేశం అంట, పర్షియాలో ఒక అబూ ఫజల్ అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి తన మేడంటే ఎంత ఇష్టమో చెప్పరా అని ఇష్టం. అలా ఇంటి మీద ప్రీతి చాలా మందికి ఉంటుంది, ఇప్పుడు మనకు కూడా ఉంటుంది. అయితే ఈ ప్రీతితోటి గోడలకి మణులు మాణిక్యాలు అద్దిచ్చేవాడు, బంగారపు మలామా చేయించేవాడు. ఇంకా అవేవో మొక్కలు, ఇవేవో మోళ్ళు, అదేమిటో పువ్వులు, ఇవేమిటో కాయలు. ఎక్కడికి వెళ్ళినా సరే ముత్యాలు కనపడితే ముత్యాలు తెచ్చి ఇంటికి అంటించేవాడు, రత్నాలు కనపడితే రత్నాలు తెచ్చి మేడ కంటించేవాడు. అట్లా పెద్ద మేడ కట్టాడు, బ్రహ్మాండమైన సౌధం. చుట్టూతా ఆయన వేసిన మొక్కలు, ఆయన చేసిన బ్యూటిఫికేషన్కి అంతే లేదు, అంతు లేదు. ఇట్లా దీనికోసం ఆయన మరి బయట నుంచి తెచ్చిన అంటించేవాడు. ఎప్పుడైనా ఏదైనా సంవత్సరం బొక్కసంలో డబ్బులు లేవంటే ఏదైనా ఒక చిన్న పన్ను యాడ్ చేసి ప్రజల దగ్గర నుంచి రాబట్టి అదంతా దీనికి మలామా చేయించేవాడు, ఈ ఇంటికి, ఈ మేడకి. అట్లా ఎంతకాలమో జీవించి పోయాడు ఆయన. 80 ఏళ్ళుండి పోయాడు. అబూ ఫజల్ గారి కొడుకు అబూ షేక్ ఆయన రాజయ్యాడు. పోయే ముందు వాళ్ళ నాన్న అబూ ఫజల్ గారు షేక్కి చెప్పారట, ఒరే షేక్ బాబు, ఇది మన ఇల్లు అంటే పంచప్రాణాలు రా నాకు, దీన్ని ఎంత సౌందర్యవంతంగా తీర్చిదిద్దానో, ఇంటిని భద్రంగా చూసుకో, కుదిరితే మరింత అందంగా తీర్చిదిద్దు అని చెప్పాడు. నాన్న చేతిలో పెట్టాడని షేక్ గారు కూడా యథాశక్తి ఇంటికి బ్యూటిఫికేషన్ చేయించారు. ఆయన తన 56వ ఏట పరంపదించారు. తాతగారు వేసిన పన్నులు ఉన్నాయి, తండ్రి గారు అబూ షేక్ గారు వేసిన పన్నులు నడుస్తూనే ఉన్నాయి. వీళ్ళు ఈ 55వ ఏట పరంపదించిన ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఈయన పేరు రహీం. ఓకే. అయితే ఈయన అబ్బో ఆయనకి ఎంత సౌందర్యారాధకుడో ఆ కుర్రాడు. వాడికి ఒక 30 ఏళ్ళు ఉంటాయి. అయితే ఇక ఆ అబ్బాయి అన్ని పన్నులు అయిపోయినాయి. ఏం పన్ను వెయ్యాలి ప్రజల మీద? ముత్యాలు, రత్నాలు, వజ్రాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చెట్లకి ఏవైనా సౌందర్యవంతంగా చేయాలనుకున్నాడు. మనకు మొక్కలకి ఇట్లా లైట్లు పెట్టి కనపడుతుంటాయి అక్కడక్కడ, వాటి కూడా బ్యూటిఫికేషన్. పెంపుడు కుక్కలకి మెడల్లోకి బంగారు బెల్టులు, వాటికి మెడలోంచి వేళ్లాడేందుకు బంగారపు వీటికి ఏమంటారు గంటలు. పిల్లులకి సౌందర్యం. అంత అద్భుతమైన ఇంట్లో తిరిగే కుక్క పిల్లి కూడా అందంగా ఉండాలి చూడు,
మరి అంతే కదా. బాతులు ఉంటే వాటికి బ్యూటిఫికేషన్, బాతులకు ఏది కూడా వదల్లా. కాళ్ళ గజ్జలు ఉండాలి, మెళ్ళో అదేమిటో ఉండాలి, ఇంకేమిటో కావాలి. ఇన్ని చేశారు. చివరికి ఏమైంది, అన్ని ట్యాక్సులు టైట్. మంత్రి గారు అన్నారు, ఇంకా ట్యాక్సులు వేయలేమండి, ప్రజలు తిడుతున్నారండి, వద్దు ఇంకా ఆగిపోదామంటే కుదరదు ఆయనకి. కాదు, ఏదో కొత్త రకం పెయింట్స్ వచ్చినాయి, అవి వెయ్యాలంటే మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర వస్తున్నవన్నీ ఈ మెయింటెనెన్స్కి సరిపోతుంది, ఎప్పటికప్పుడు కొత్త కొత్త కూలీలను తేవటం, పై దేశాల నుంచి కొత్త కొత్త ఇళ్ల పని వాళ్ళని తేవటం, వాడు వచ్చి చైనా దేశంలో ఏం బొమ్మలు వేసేవాళ్ళు డ్రాగన్ బొమ్మలు ఇక్కడ వేస్తానంటాడు, దానికి పెయింట్ ఖరీదు, దానికి అంటించే బంగారపు రేకు ఖరీదు, దానికి రాళ్ళు ఖరీదు, ఉన్న రత్నాలు చాలవు, ఇంకేమిటో అనర్ఘ రత్నాలు కావాలి, డబ్బు కావాలి, దాన్నిటికీ డబ్బులు కావద్దు. అందుకని ఏం బాగా ఆలోచించి ఆయన 4 పన్ను విధించాడు. 4 పన్ను. ఎవరెంత మాట్లాడితే వాళ్ళకంత పన్ను. 4 వాడడం. తిండికి వాడుకోవచ్చు, మేము కాదనం, దానికి అసలు మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు పబ్లిక్ లో మాట్లాడారంటే మీరు ఎంతసేపు మాట్లాడారో దానికి తగినట్టుగా రమగారు మన ఇద్దరు ఉండుంటే ఆ కాలంలో తెగ నమ్మి ఇచ్చినా కూడా మన పన్ను తీరదు. అక్కడి నుంచి ఏం చేస్తారు ఊళ్ళో వాళ్ళు, నోళ్ళు మూసుకుని ఉండటం మొదలుపెట్టారు. అవసరానికి కొట్టుకెళ్ళి బాబు అది ఇవ్వు ఇది ఇవ్వు, దీని రేట్ ఎంత అడగాల, వాడికో పావలా. కాసేపు ఏదో మా అమ్మాయికి ఒంట్లో బాగుండలేదని డాక్టర్ దగ్గర 10 నిమిషాలు చెప్పాడు, కాడికి 100 రూపాయలు. ఇక ఎన్ని చోట్ల పన్నులు, దానికోసం కొత్త కొత్త అధికారులు, మరి వాళ్ళందరూ జీతం భత్యం ఇవ్వద్దు, వాటన్నిటికీ వీళ్ళ దగ్గర నుంచే రావాలి. నోరెత్తడానికి భయపడి చచ్చే పరిస్థితి వచ్చింది. అన్ని సైగలే, అన్ని చోట్ల కుదరదు చూడు, ఎట్లయితే పాపం పిల్లలకి అర్థం కాదు. బళ్ళో మాస్టర్లు పాఠం చెప్పాలంటే నోరు తెరిచి చెప్పాల్సిందేనా, అక్కడికి చాలా పొదుపుగా పిల్లల్ని కేకలేకుండా ఉండేవాళ్ళు, అయినా కుదరలా. సరే ఏమైందట, ఇట్లా రోజులు గడుస్తున్నాయి, ప్రజలంతా కుక్కిన పేన్లల్లే ఉన్నారు, ఏం చేయాలో తెలియదు. ఆ ఊళ్ళోకి ఒక ఫకీర్ గారు వచ్చాడు. ఆయన రోడ్డు మీద తిరుగుతూ భగవంతుడి కోసం నాకు దానం చేయండి అని పిలుస్తున్నాడు. మా భవతి భిక్షాందేహి పార్సీ భాషలో ఏదో అనాలి, అదేమిటో అంటున్నాడు ఆయన. ఒక 4-5 భగవంతునికి సంబంధించిన వాక్యాలు చెప్పి దానం చేయండి ఓహో అంటాడు. ఎవరు రారు, ఏమిటి ఊరు గొడ్డుపోయిందా? ఇదివరకు ఎప్పుడో 10 ఏళ్ల నాడు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా భిక్ష పెట్టారే ప్రతి వాళ్ళు, ఎన్నో ఇళ్లలో, ఈ ఇళ్లలో తిన్నాను నేను. ఫకీర్లకు అన్నం బిడ్డ మారేశారేమిట్రా మీ మొహాలు మండా అని అరిచి కేకలు పెట్టాడు. ఓ ఇంట్లో ఒక ఆయన బయటకు వచ్చి ఇంటోంచి, బాబు అంతగా అరవకు, నువ్వు పన్ను కట్టాల్సి వస్తుందన్నాడు. అనేసరికి ఎందుకు పన్ను అంటే, మేమంతా 4 పన్ను కడుతున్నాం స్వామి, మేమెవరమేం మాట్లాడినా సరే ఇక తప్పదు, నీ అరుపులు భరించలేక వచ్చా. నేను మా ఇంట్లో, నువ్వు 10 ఏళ్ళ నాడు వచ్చినప్పుడు మా ఇంట్లో, నేను అప్పటికి కుర్రాన్ని, మా ఇంట్లోనే అన్నం తిన్నావు, అప్పుడు నాకేదో బోధ కూడా చేసావు, నేనేదో దేవతా వాక్యాలు నువ్వు చెప్పినవే చదువుకుంటున్నా ఇప్పటికి కూడా, ఆ ప్రేమతోటి వచ్చా. నువ్వు మాట్లాడేవా నీకు డబ్బులు పడతాయి, నీతో మాట్లాడేవా మాకు పడతాయి, ఇది మా పరిస్థితి. ఏం చేస్తున్నాడు రా మీ రాజు ఈ డబ్బంతా అన్నారు. ఆయన నువ్వు ఉండే హర్మ్యానికి పెడుతున్నాడు ఆయన. అక్కడి నుంచి ఏమైంది, ఈయన అనుకున్నాడు, ఇది బాగుందని, సరే నాకు ఇప్పుడేం అన్నవద్దు, ఏమైనా జామకాయ ఏదైనా ఇవ్వమంటే ఆయన వాడు 2 ఫలాలు ఇచ్చాడు ఆ ఇంటి ఆయన. ఈ ఫకీర్ గారు 2 నోటు వేసుకుని సరాసరి రాజభవనానికి వెళ్ళాడు. రాజభవనం దాకా వెళ్ళేసరికల్లా మరి ఫకీర్లు స్వతంత్రులు కదా, గేట్లోంచి లోపలికి వెళ్ళబోయాడు. వాళ్ళు ఏదో అడ్డం పడ్డారు, ఇంకాస్త కళ్ళూరు బయట, ఏంటి ఫకీర్లకు ప్రవేశం లేదా ఇందులో అనగానే తప్పుకున్నారు. ఈయన లోపలికి వెళ్ళాడు. అదే తన ఇల్లే అన్నంత స్వతంత్రంగా లోపలంతా నడిచి తిరిగాడు. ఎక్కడో వంటశాల వాసనలు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పేటేసుకుని కూర్చుని పెట్టు అంటే శుభ్రంగా అన్నం పెట్టారు. అయినమంతా అంత జోరుగా వచ్చి అడిగితే రాజుగారికి ప్రీతిపాత్రుడు అయి ఉంటాడు అనుకున్నారు వాళ్ళు. లోపల నుంచి మొదట గేటు దగ్గర ఆపారు, కానీ తర్వాత వాళ్ళు ఎవ్వరూ ఆయన ఆపల, జోరుగా వచ్చేసాడు లోపలికి. మనం తక్కుతూ తారుతూ వెళ్తే అవతల వాళ్ళు అనుమాన పడతారు, మా ఇల్లే అన్నట్టుగా వెళ్ళిపోతే ఎవరేమంటారు. చక్కగా వంటశాలలో పక్కన పేటేసి కూర్చుని శుభ్రంగా ఆ రోజు రాజుగారి కోసం వండిన వంట అది భోజనం చేశాడు, విస్తట్లో వడ్డిచ్చేసుకుని. వాళ్ళ భాషలో ఏదో అంటారు, తెలుగులో కాబట్టి నేను విస్తరని చెప్తున్నా. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి రాజుగారి ప్రత్యేకమైన గది ఒకటి ఉంది, మహారాజు గారి గది. అదే మన ఏమంటారు చక్రవర్తి గది. మన సూట్స్ ఉంటాయి కదా, ప్రెసిడెన్షియల్ సూట్, ఆ స్వీట్ రూమ్లోకి పోయాడు. పెద్ద మంచం, దాని మీద పట్టుపరుపు వేస్తుంది, అది వెండి జరీతోటి నేసిన ఒక పెద్ద దుప్పటి పరిచి ఉంది, షాండ్లైర్స్ ఉన్నాయి,
వింజామర్లు విసురుతున్నారు ఎవరో, పోయి మంచం మీద పడుకున్నాడు. ఈ లోపల ఏమైంది, రాజుగారు భోజనానికి వచ్చి ఆల్రెడీ అక్కడ ఎవరో తిన్నట్టు కనపడేసరికి ఎవరు వచ్చారు ఏంటని అడిగాడు. ఎవరో ఒక ఆయన ఫకీర్ వచ్చాడండి, ఆయన వడ్డించమన్నాడు, వడ్డించేసామంటే ఎవర్రా అంటే ఎవరు తీసుకొచ్చారంటే ఆయనే వచ్చాడు. ద్వారపాలకులను అడిగితే ఆయన అంతటా ఆయనే లోపలికి వచ్చాడు, భోజనం చేశాడు. ఆయన ఎక్కడున్నాడంటే మీ సూట్లో పడుకున్నాడు. చకచక అక్కడికి వెళ్ళాడు. వెళ్తే మంచం మీద హాయిగా కాళ్ళు బాగా చాపుకొని చేతులు ఇట్లా పైకి పెట్టుకుని, చంటి బిడ్డలు పడుకుంటారు కదా అట్లా 2 చేతులు పైకి కాళ్ళు ముందుకు పెట్టి పడుకుంటారు. అట్లా నిద్రపోతున్న ఫకీర్ని చూశాడు. దగ్గరికి వెళ్ళాడు. ఏమనాలో తెలియలే, ఏదో అందామనిపిస్తోంది కానీ ధైర్యం చాలటల్ల. ఫకీర్లని వాళ్ళని అంత ఏం పెద్ద మాట్లాడలేరు కదా. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఏరా అన్నాడు. ఈయన అన్నాడు, రాజుగారు బాబు నిద్ర బాగా పట్టిందా? పట్టింది. బాగా భోజనం బాగా కుదిరింది. బాగా చక్కగా మందిరం అంతా చూశారు. ఎందుకు బాబు ఇక్కడికి వచ్చారు? మీలాంటి ఫకీర్లకి బ్రహ్మాండమైన సత్రాలు కట్టించామే మేము ఊళ్ళోను. హాయిగా అక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు, మీ బోటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ఈ ఇల్లు ఎవరు కట్టారా అన్నాడు ఆయన. మా తాత అంటే. మీ తాత ఎన్నేళ్ళు ఉన్నాడు? మా తాత 80 ఏళ్ళు వచ్చేదాకా బతికాడండి. తర్వాత ఎవరు వచ్చారండి? మా నాన్న వచ్చాడండి ఈ బిల్డింగ్లోకి. ఇది మేముండే ఇల్లు అని చెప్తున్నాడు. ఇది మేముండే ఇల్లు, నువ్వు అక్కడ ఉండాలి కదా అన్నాడు. అందుకే చెప్తున్నాడు అనమాట. మీ నాన్న ఎన్నేళ్ళు ఉన్నాడు? 55 ఏళ్ళు. మరి నువ్వెన్నేళ్ళు ఉంటావురా అన్నాడు. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు అండి, నేను ఎన్నాళ్ళైనా ఉంటాను, ఎన్నాళ్ళలో ఉంటా, నాకు ఎంత టైం ఉందో అన్నాళ్ళు ఉంటా. మరి ఇప్పుడు ఇది కూడా సత్రమేగా. సత్రం అంటే ఏమిటి? ఎవరైనా వచ్చి ఉండి వెళ్ళిపోవచ్చు అంతే. నువ్వు ఇప్పుడు వచ్చావు, ఉన్నావు, వెళ్ళిపోతావు, వెళ్ళిపోకుండా ఇక్కడ కూర్చుంటావా నువ్వు? ఇది సత్రమే. నేను ఇదే సత్రం అనుకున్నా. ఎందుకంటే మీ తాత కట్టాడు, వెళ్ళిపోయాడు. మీ నాన్న దీన్ని పెంచాడు, వెళ్ళిపోయాడు. నువ్వు పెంచుతున్నావు, వెళ్ళిపోతావు అంతే. సత్రం ఇది. అందుకే వచ్చా లోపలికి. గటక్కుమంది రాజుకి. నిజం కదా, అంతేగా. ఇప్పుడు చించుకుని నేను వాళ్ళవి వీళ్ళవి నాలుక పనులేసి వాళ్ళ నాలుకలు కత్తిరించి ఈ గోడకి మలామా చేసిన నా టైం ఎన్నాళ్ళో నేను అంతే కదా ఉంటాను. వెళ్ళిపోతావు కదా. ఈ లోపల నేను రోజుకు ఒకసారైనా తింటాను, లేదా 2 సార్లైనా తింటాను, అంతేగా. నా పొట్ట ఎంత ఉంది అంత పొట్ట. దీనికి 1/2 గ్లాసు బియ్యము, 1/4 గిద్దెడి పప్పు చాలు. 10 సార్లు తినవు. ఎవ్వడు 10 మాటలు తినేవాడు లేడు. 10 సార్లు నిద్రపోవు. రోజుకు 2 మాటలు భోజనం, 1 మాట నిద్ర అనే కదా. అంతే. రోజుకు ప్రతివాడికి ఉండేది 24 గంటలేగా. ఎందుకురా ఇంత తాపత్రయం? జనాల దగ్గర నుంచి అంతంత సొమ్ము వసూలు చేసి ఈ రకంగా ఈ ఇంటిని పెంచుతున్నావు. నువ్వు ఉండేది ఎన్నాళ్ళు? ఇది సత్రం. నీ తర్వాత ఇంకోటి వస్తాడు ఇక్కడికి. వాడెన్నాళ్ళు ఉంటాడో వాడికి కూడా. పోనీ నీకు తెలుసా? ఇప్పుడు నేను భగీర్ని, నేను సత్రంలోకి వెళ్ళా, సాయంత్రం వెళ్ళిపోతా, నాకు తెలుసు. నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి? తెలియని దానికి, ఉండని దానికి ఎందుకు ఇంత? రాజుగారు చాలా నాలుగు ఖర్చుకున్నాడు. ఏమిటి మా నాన్న తాత తెలుసుకోలేదు ఇది? నాకు జ్ఞానోదయం అయిందని 4 పన్ను మానేశాడు. ఆ తర్వాత ఈ ఇల్లు బ్యూటిఫికేషన్ కోసం జనాల దగ్గర నుంచి వసూలు చేసే పన్నులన్నీ మాన్పించేశాడు. ఇంకేం చేయలే. ఇల్లు ఉన్నట్టుగా ఉంచుకున్నారు. పన్నులు తగ్గిపోయేసరికి ప్రజలు స్వచ్ఛందంగా రాజుగారి ఇంట్లో పనిచేయడానికి, రాజుగారి గోడలు తోడవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళని ఇంత బిగిచ్చేయకుండా ఉంటే ఫ్రీగా పనిచేస్తారు. వాళ్ళు నీతో మమేకంగా ఉంటారు. ఆ తర్వాత ఆ రాజ్యం పర్షియా దేశం చాలా సుభిక్షంగా ఉండేదట. రాజుగారు ఎందుకంటే ఈ డబ్బులన్నీ తన మేడకు పెట్టుకోకుండా ప్రజల మీద ప్రజల దగ్గర చిన్న పన్ను వసూలు చేయటం, వాళ్ళ అవసరానికి వాళ్ళకి వాడడం. అందులో తన అవసరం కూడా ఒకటే తప్పిస్తే తనదే మెయిన్ అవసరం కాదు. ఈ సంపాదించుకునే వాళ్ళంతా అందరి దగ్గర నుంచి లాక్కునేవాళ్ళు, తన పరా భేదం లేకుండా ప్రతి వాళ్ళ నోళ్ళు కొట్టేవాళ్ళు. మన బతుకు చాలా అశాశ్వతమని, ఒక్క క్షణం తర్వాత మనం ఏమిటో మనకు తెలియదని కొంచెం లోపల జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఇంత దాడులు ఉండవమ్మా. ఇంత ఒకడికే ఆస్తి ఉండటము అలాంటివి ఉండవు. పూర్వకాలం నుంచి వస్తూనే ఉన్నాయి కథలు. జ్ఞానోదయం అవదంతే మనకి. అంతే. పుసుకుని పోయాక జ్ఞానోదయం అవుతుంది. ప్రేతానికి జ్ఞానోదయం అయినా ప్రయోజనం లేదు కదా. బతికుండగానే జ్ఞానోదయాలు పెంచుకోండి తండ్రి. కాస్త మిగిలిన వాళ్ళని కూడా బతకనియండి. తప్పకుండా. కథ కంచికి మనం ఇంటికి. 4 పన్ను మాత్రం చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు మంచి స్టోరీ చెప్పండి. చెప్తాం. ఖలీఫా కథలు కొన్ని రకాలు చెప్తున్నాం కదా. ఖలీఫాదే ఇంకో కథ చెప్తాం. ఓకే. హారూన్ అల్ రషీద్ ఖలీఫాగా ఉన్న రోజుల్లో ఆయనకి తను చాలా దానపరుణని, తనకెంతో తరగని సంపద ఉందని ఆయన నమ్మకం.
సాధారణంగా ఏంటంటే కొన్ని జాతుల్లో తమ సంపదలో 10వ వంతు దానం చేయాలనేది ఒక నియమం. వాడు జీవితాంతం దానం చేయాల్సిందే, వాళ్ళ మతంలో పద్ధతి అది. కానీ అలా చేసేవాళ్ళు అంటారు రమ్మగారు చేస్తారు. పూర్వకాలంలో. చేస్తారు ఇప్పటికీ ఉందా? ఇప్పటికీ కూడా ఈ రంజాన్ రోజుల్లో ప్రతిరోజు దానం చేస్తారు. ఖచ్చితంగా సంవత్సరానికి 10 లక్షల సంపాదన ఉంటే 1,00,000 రూపాయలు దానం చేయటం అనే నియమం ఉంటుంది. మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుసరిస్తారు కదా. దాన నియమం, దాన ప్రక్రియ తప్పదు. ఖచ్చితంగా 10% దానం చేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ కలికాలంలో కూడా జరుగుతుంది అంటారా? ఏ కాలమైనా చేస్తారు జయ. లేకపోతే ఆకాశం అలా పైన ఉండదు, భూమి ఇలా కింద ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారు. అవును, ఆకాశానికి పందిరి గుంజలు వాళ్ళు ఉండటం వల్లే మనమంతా అలా దానం చేసేవాళ్ళు, ధర్మం చేసేవాళ్ళు, న్యాయంగానే ప్రవర్తించేవాళ్ళు, అస్సలు అబద్ధం ఆడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి ఇంకా కలియుగాంతం ఇంకా దగ్గరలోకి రాలా మనకి. అదంతా పడిపోయాక అప్పుడు యుగాంతం అవుతుంది. కొద్దిమంది ఉంటారు, శాంతం లేదు అనుకోటానికి లేదు, ఉండదు. దానం చేసేవాడు బాగా, తనంత దానపరుడు తనే అనిపించేది ఆయనకి. అక్కడి నుంచి దానం చేస్తుంటే వాళ్ళకి సంపద వస్తుండేది. ఖలీఫా రాజు కదా, అవును, డబ్బులు వస్తుంటే ఏమనుకునేవాడు, మాలాంటి సంపద ఎవరికైనా ఉందా? ఖలీకఫాల గుప్తధనం అని ఒక నావెల్ కూడా ఉంది. అది ఇంకా చెప్పలేదు, అది కొంచెం మర్చిపోతానేమో అనే అనుమానంతో పేర్లు తమాషాగా ఉన్నాయి, ఏం చెప్పట్లా. ఆ గుప్తధనం కూడా తన దగ్గరికే వచ్చేసింది కాబట్టి అబ్బో మా దగ్గర ఎంతో ఉందనుకునేవాడు. దానం చేసేవాడికి నేను బాగా చేస్తాను అనే ఫీలింగ్ ఉండకూడదు, అది తప్పు. ఓకే, దానం ఎంత కరెక్టో నా అంత దానపరుడు లేడనే భావన తప్పు. కర్ణుడి కథల్లో చెప్తారు, కుడి చేత్తో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు. ఎడం చేతి వైపు ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే కుడి చెయ్యి మారే లోపల బుద్ధి మారిపోతుందని ఎడం చేత్తోనే దానం చేసేవాట. అలాంటి కథలు కూడా ఉన్నాయి. ఇలా గొప్పలు చెప్పుకునేవాడు. చెప్పుకుంటుంటే జఫర్ అని ఈయన దగ్గర ఉన్న మంత్రి, మనం ఇదివరకటి కథలో విన్నాం జఫర్ పేరు. ఆ జఫర్ అంటే ఆయన పక్కనే ఉండేవాడు, అంగరక్షకుడు అనమాట. అయితే ఈ జఫర్ని ఏదో మాటల మధ్యలో, జఫర్ నువ్వు చెప్పు, నాలాంటి దానపరుడు ఇంతకు ముందు ఎక్కడైనా కథల్లో విన్నావా నువ్వు, ఇక ముందు ఉండబోతారంటే, ఏలిన వారు క్షమించాలి, మీరు ఇలా చెప్పకూడదు, అల్లా ఇచ్చింది అల్లాకే ఇస్తున్నాను అనుకోవాలి. ఒకటి, మన సంపదను ఒక సంపద కాదు, మా దానం ఒక దానం కాదు. మీకంటే సంపద ఉన్నవాడు, మీకంటే దానం ఇచ్చేవాడు ఉన్నాడు, ఇంకా ఉన్నారు అనేసరికి ఇంక ఒళ్ళు మండిపోయింది. ఎంత నమ్మక ద్రోహివి నువ్వు నా దగ్గర తింటూ, నాతో ఉంటూ, నా పాలనలో ఉండి నేనిచ్చే దానాలన్నిటిని అనుభవిస్తూ ఇంత మాట అంటావా అన్నాడు. మాట అంటానికి ఏముంది ప్రభు, మీరు నిజం అడిగారో చెప్పారు. బస్రా నగరంలో ఒక కుర్రాడున్నాడు, వాడి పేరు అబూ అల్ కాసిం. వాడి పేరు కాసిం అని పిలుస్తారు, అబూ అని కూడా అంటారు. వా అబ్బాయి ఎంత దానపరుడు అంటే, వాడి దగ్గర ఎంత తరగని సంపద ఉందంటే, వాడు రోజు పుంఖాలుగా దానం చేసేస్తూ ఉంటాడు. ఏదో నాకు కలిగింది ఇచ్చానని దీనంగా మొహం పెడతాడు. రేపటికి మళ్ళీ దానానికి డబ్బు ఉంటుంది వాడి దగ్గర. శభాష్, ఎంత వినయశీలో వాడు. కుర్రాడు, యువకుడు, బ్రహ్మచారి, అపరిమిత దానశీలి. బస్రాలో అడుగు పెడితే వాడి పేరు తలవకుండా పూట గడవదు. మనం ఎవరితో మాట్లాడినా వాళ్ళు అబు పేరు చెప్తారు. బస్రాలో వాడి చేతి దానం తీసుకొని ప్రాణి లేదంటే నమ్మాల్సిందే, మీరు లేరు ఎవరు అనేసరికి గొళ్ళు మండిపోయింది. జఫర్ని బంధించండి అని వీడి సంగతి చెప్తారు రేపొద్దున అన్నాడు. ఆయన కోపం వచ్చేసింది అనమాట. జఫర్ని బంధించేశారు. ఈయన రైరేమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంత విసుగులు ఆయన ఏం చేశాడు, తన మందిరానికి వెళ్ళకుండా జనానాకి వెళ్ళాడు. అక్కడ ఈయన భార్య జుబేదా, రాణి జుబేదా ఆవిడ. ఈయన రివరివలాడుతూ వచ్చింది, మొహం ఎర్రగా అయిపోయింది. ఆయన కోపం వచ్చేసింది. తను అవమానింపబడ్డాడు. తను ఎదురుకుండా, రాజు ఎదురుకుండా భగవంతుడిని తప్ప ఇంకోళ్ళని కీర్తించకూడదు. ఎవడో మనిషి కీర్తించబడ్డాడు. ఆయన మొహం ఎర్రగా కందిపోయింది. ధుమధుమలాడుకుంటూ వచ్చాడు. పైగా ఆయనకి ఏం బాధగా ఉంది, ఎప్పటి నుంచో తనకి నమ్మకస్తుడైన జఫరు తనకి నమ్మక ద్రోహం చేశాడు. అతన్ని బంధించాల్సి వచ్చింది. ఆ కోపంతో ఆయన చాలా ధోరణిగా వచ్చాడు. వచ్చేసరికి ఈవిడేమనుకో, ఓహో ఈయన ఏదో మంచి కోపం మీద ఉన్నాడని ఆయనకి గులాబీల షర్బత్ ఇచ్చి చల్లబడతారనమాట. ఎండాకాలం పడుకోండి, ఇది రూ అఫ్జా లాంటిది, మొగలి పువ్వులు అవి ఉండే పరిమళ ఉండే ఒక మంచి తాజా షర్బత్ ఒకటి ఇచ్చి ఆయనకి కాళ్ళ కింద నీళ్ళ గిన్నె ఒకటి పెట్టించి కాళ్ళు చల్లబడేలాగా చేసి కోపం తగ్గాక ఏమిటి సంగతి అని కనుక్కో చెప్పాడు. జఫర్ ఎంత నమ్మక ద్రోహి తెలుసా, నా ముందు వాడు ఎవరినో పొగిడాడు అన్నాడు. అనేసరికి ఆవిడంది, లేకుండా ఎందుకు పొగుడతాడండి, ఉన్నాడేమో అసలు కనుక్కోండి. బస్రా ఎంత దూరం, 2-3 రోజుల ప్రయాణం, వెళ్తారు. ఎవరినో పంపించండి,
వాడు అసలు బసరాలో వీడు చెప్పిన అబూ అల్ కాసిం ఉన్నాడా, కాసిం అనేవాడు ఉన్నాడా, వాడికి నిజంగా తరగని సంపద ఉందా, వాడు నిజంగా దానపరుడా కనుక్కుంటే జఫర్ ఆ మాట అవునో కాదో తేలుతుంది మనకిను. వృధాగా జాఫర్కి శిక్ష వేయటం ఎందుకు? పైగా రేపొద్దున వీడికి శిరచ్ఛేదం చేయండి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి? మనం కనుక్కొని మాట్లాడాలి కదా. ఇప్పుడు ఎవరో ఉన్నారని చెప్పకుండా ఫలానా ఊళ్ళో ఫలానా వాడు అన్నాడంటే నిజమై ఉండొచ్చు. దాంతో ఈయన కొంచెం చల్లబడ్డాడు. సరే ఏమనుకున్నాడు, సాధారణంగా జఫర్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు కాదు, చూడుగా చక్కగా మాట్లాడతాడు. అతను నా గురించి ఆలోచించుకుని సరే వాళ్ళెవరినో పంపటం ఎందుకు, ఆ బసరా నేనే వెళ్తా అన్నాడు. రాణిగారు 2-3 సార్లు వారిచ్చింది కానీ నేను వినేలాగలేడు. సర్లే అని వదిలిపెట్టేసి సరే ఏం చేశాడు, మర్నాడు పొద్దున ఈయన బయలుదేరి ఒక వ్యాపారస్తుడి వేషం వేసుకుని బసరా నగరానికి వెళ్ళాడు. ఓ 3 రోజుల ప్రయాణం చేశాడు ఒంటెల మీద. కొంత చిన్న పరివారాన్ని తీసుకెళ్ళాడు. ఎక్కువ మందిని, రాజుగారికి వీళ్ళు ఉంటారు కదా ఆంతరంగికులు కొంతమంది, ఆయనకి బోరు కొట్టకుండా ఉంచేవాళ్ళు, సేవకులు, తర్వాత ఏమో మన అంగరక్షకులు కొంతమంది ఉంటారు. ఈ ఉన్న గుంపుని తీసుకుపోయాడు, చిన్న గుంపుని. వెళ్ళాక బసరా నగరంలో ఓ సత్రం ఏదో తీసుకున్నారు. తన మొత్తం గుంపు అంతటిని మీరు ఒక చోట ఉండండి, నాతో ఎవరు లేరన్న సినిమా ఇవ్వాలి ఇక్కడని చెప్పాడు. సరే అది కూడా అక్కడి నుంచి ఈ సత్రంలో నుంచి బయటకు వచ్చి ఎవరో ఒక చిన్న వ్యాపారస్తుడు ఒకడు ఉంటే, చిన్నవాడు అంటే మన చిరుతిండి అవి అమ్మేవాళ్ళు అట్లా వాళ్ళు కనపడ్డారు. కనపడితే ఏమంటే ఈ ఊళ్ళో అబూ అల్ కాసిం అని ఎవరో ఒక ఆయన ఉన్నట్ట అంటే, ఆ కాసిం పేరు తెలియని వాడు ఎవడండి, రాజుగారి ఇల్లు అన్నా తెలియదు కానీ ఒక కాసిం ఇల్లు తెలియని వాడు ఎవడు ఉండడు, ఆయన చేతి దానం తినని వాడి ఊళ్ళోనే లేడు, ఇగో ఇలాగ వెళ్ళాలి అలాగ వెళ్ళాలని దారి చూపించాడు. దారి చూపిస్తే సరే ఇతను ఏం చేశాడు, ఆ కాసిం గారింటికి బయలుదేరాడు. వెళ్తే అదొక చక్కటి సౌధం, చాలా బాగుంది. లోపలికి వెళ్ళాడు. ఆ బయటికి వెళ్ళి నేను బాగ్దాద్ నుంచి వచ్చిన ఒక వ్యాపారస్తుడిని అబు గారిని చూడడానికి వచ్చానని కబురు చేశాడు. ఒక బానిసల అంతా బానిసల మయం, బానిస అని ఆడ బానిస, మగ బానిస, నల్ల బానిస, తెల్ల బానిస ఇలా పేర్లు రాస్తారు ఆ కథలో. అక్కడి నుంచి బానిస లోపలికి వెళ్ళి వ్యాపారస్తుడు ఎవరు వచ్చారంటే ఆ ఇంటి యజమాని గబగబా పరిగెత్తుకుని లోపలికి ప్రవేశపెట్టమని ఆయన లోపలికి కూర్చోలే, ఆయనే వెళ్ళి బయటకు వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఒక కుర్రాడు, మంచి స్ఫురద్రూపి, 25 ఏళ్ళు 28 ఏళ్ళు అలా ఉంటాయి. చక్కగా తలతల్లాడే బట్టలు అవి వేసుకున్నాడు, మంచి కళ్ళగా ఉన్నాడు, వినయశీలుగా కూడా ఉన్నాడు. రండి దయచేయండి, మా ఇల్లు పావనం చేశారు, ఏం పని మీద దయచేశారు, రండి వాళ్ళన్న ఆతిథ్యం స్వీకరిద్దురు కానీ అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు. లోపల తీసుకెళ్తే ఎంత బాగుందో ఇల్లు చాలా బాగుంది భవనం. అక్కడి నుంచి అసలు పచ్చలతోటి వాటితోటి తోరణాలు, దీపాలకు బదులు కెంపులు, వాటి మీద ఒక దీపం పెట్టారు, ఒక కెంపు పెడితే ఈ దీపం కెంపు మీద పడి ఇట్లా వెలుగొస్తుంటుందన్నమాట. లోపలంతా చల్లగా ఉంది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్లు ఇవ్వటం ఏంటి, నువ్వు చెబుతా నువ్వు పోసుకోమనలేదు, ఒక పెద్ద బైసిని తెచ్చి దాని నిండా చల్లటి నీళ్లు గులాబీ అత్తర్ లాంటిది ఏదో కలిపి అందులో కాళ్ళు పెట్టించారు. అక్కడి నుంచి తీసి మామూలు నీళ్ళల్లో పెట్టించారు. ఇంకోళ్ళు కాళ్ళు తుడిచారు, పక్క నుంచి గాలి విసురుతున్నారా. అసలు ఎంత బాగుందో, ఆశ్చర్యపోయాడు. ఊరిని ఏంటి ఇంత ఇల్లా, ఎవరికైనా ఇంత సేవ చేస్తారా అని ఆశ్చర్యపోయాడు. చక్కటి మంచి సుగంధ ద్రవ్యాలు వేసిన షర్బత్ ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారు. ప్రయాణం ఎట్లా జరిగింది, మీరు ఏం వ్యాపారం చేయబోతారు, ఏవో 2-3 ముక్కలు అడిగాడు కానీ ఈయన సొంత వివరాలు అతనేం అడగటల్లా. ఊరంతా చూసారా, బసరా నగరం బాగుంటుంది, ముత్యాలు అవి చాలా బాగా మేలి ముత్యాలు దొరుకుతాయి మా ఊళ్ళో, ఇలా సాధారణ మాటలు మాట్లాడాడు. మాట్లాడాక ఏం చేశాడంటే ఈయనకి తినడానికి ఏవో ఎన్ని రకాలవో పళ్ళ ముక్కలు, నేనైతే నా అతిథులు ఎవరికి నేను ఇంత చేయట్లేదు అనిపించేసింది దీనికి. ఖలీఫాకి 3-4 రకాల పానీయాలు పట్టుకొచ్చారు. మొదట సేద తీర్చడానికి ఒకటి ఇచ్చారు. అక్కడి నుంచి ద్రాక్షతో ఖర్జూరాలతో చేసిన రకరకాల డ్రింకులు తెచ్చారు. అన్నిటికీ పేర్లు చెప్పారు, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, కావాలంటే అన్నీ కూడా రుచి చూడచ్చు, ఇవేవి ఒకటికొకటి విరుద్ధం కాదు. అక్కడి నుంచి తర్వాత ఏమో పళ్ళు పట్టుకొచ్చారు, తినుబండారాలు పట్టుకొచ్చారు. అసలు ఒక తెచ్చిన మనిషి తెచ్చింది తేకుండా తెచ్చేస్తున్నారు మనుషులు. మళ్ళీ గొడవగా హడావిడిగా ఏమిటో గుంపుగా లేరు. ఒక సుశిక్షితులైన సైనికుల్లాగా ఒక 6 వస్తారు, 6 పదార్థాలు పుచ్చుకుని. వాళ్ళు వెళ్ళిపోగానే డ్యాన్స్ ఎరీనా మీదకి వస్తూ ఉంటారు కదా సర్కస్లో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా చక్కగా వచ్చి వరుసలుగా అన్నీ అందించి వెళ్ళిపోతున్నారు. ఈయన చాలా సంతోషించాడు. బాగా రిలాక్స్ అయిపోయాక ఇతను లోపలికి వెళ్ళి ఏం చేశాడు, ఒక ఇంత చెట్టు, దాని నిండా అది ఎలా ఉందంటే వెండితో చేసిన చెట్టు, దానికి కాయలు పువ్వులు అన్నీ వేళ్లాడుతున్నాయి.
ఆ చెట్టు కింద ఒక చక్కటి నెమలి బొమ్మ ఉంది. ఒక పుల్ల లాంటిది ఒకటి పుచ్చుకొచ్చాడు. ఆ చెట్టు ఆ నెమలి పెట్టాడు ఇతనికి ఎదురుకుండా బల్ల మీద. తన చేతిలో పుల్ల పెట్టుకుని ఆ పుల్లతో ఆ నెమలిని అట్లా కొట్టేసరికల్లా ఆ నెమలి గిర్రమని అలా తిరగటం మొదలుపెట్టింది. ఆ చెట్టు చుట్టూ తిరుగుతుంది. అది తిరుగుతుంటే అది పింఛం వీడుస్తుంటే దాని లోపల నుంచి రకరకాల సుగంధాలు, ఎన్ని రకాలు, ఎంత బాగుందో. ఆయన అట్లా మైమరిచి చూస్తూ ఉండగా చటుక్కున అతను ఏం చేశాడు, ఆ చేత పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాడు. నువ్వు ఒక వస్తువు చూపించావు, నువ్వు పూర్తిగా చూసి ఇదంతా ఏమిటి కనుక్కునే లోపల అవతల వాళ్ళు తీసిస్తే నీకేమనిపిస్తుంది? అదే కదా, ఆశాభంగంగా ఉంటుంది. నేను తెలిపాడు, ఇదేమిటి అతిథిని ఇట్లా అవమానిస్తాడా వీడు అనిపించింది. లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 5 నిమిషాలాగా వచ్చాడు. ఒక పాత్ర పట్టుకొచ్చాడు. పాత్ర అతను తేల వెనకాల ఒక బానిస కుర్రాడు వచ్చాడు. వాడి చేతిలో ఇట్లా పాత్రలే ఉంది. అది ఎలా అంటే పాన పాత్ర, మామూలు డ్రింక్స్ తాగుతారు కదా ఆ పాత్ర, కెంపు పాత్ర. అది ఒక పెద్ద కెంపుని మలిచారు ఇట్లా. ఆ కెంపులో ద్రాక్షాసవం పోసి చేతికిచ్చాడు. అసలు ఆ పాత్రే ఎంత బాగుందో, భలే అందంగా ఉంది. ఆ పాత్ర తీసుకున్నాడు. తాగి వెనక్కి ఇచ్చేసరికి మళ్ళీ నిండిపోయినట్టు కనపడుతోంది. అది 3 సార్లు తాగాడు. 3వసారి కూడా అది నిండిపోయింది. వాడు పోయిటల్లా అదే చేతికిచ్చి తీసుకునే లోపల వచ్చేస్తోంది. ఈయన ఆ పాత్రను పరిశీలించే లోపల టక్కిన ఆ పాత్ర తీసేసుకున్నాడు. అతను లోపల పట్టుకెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ ఇదేంటి నన్ను అసలు చూడనీడే వీడు పూర్తిగా కొళ్ళు మండిపోయింది. 3వసారి ఈయన చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చాడు. అతను వెనకాల ఒక అమ్మాయి వచ్చింది. ఎంత బాగుందో చెప్పరానంత సౌందర్యవతి. ఒళ్ళంతా వజ్రాలే, ఆభరణాలు, వస్త్రాలు లేవు. వజ్రాల ఆభరణాలే వస్త్రాలుగా ఉన్నాయి. అక్కడి నుంచి ఒక చిన్న సితార్ లాంటిది ఒకటి పట్టుకొచ్చింది, మ్యాండలీను వాటిలాగా. అది టింగ్ టింగ్ కూర్చుని చక్కగా మహాసౌందర్యవతి అయిన ఒక అమ్మాయి, దాని శరీరం సగం బయటికే కనపడుతోంది. మ్యూజిక్ వాయించడం మొదలుపెట్టింది. అది పాట పాడుతుంటే ఈయన మైమరిచిపోయాడు. ఆ వాయిద్యం ఎంత బాగుందో, పాట ఎంత బాగుందో. ఆ పాట పూర్తయ్యాక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముట్టుకుందాం అనుకున్నాడు ఈయన. పాట పూర్తయ్యే లోపలే ఈయన చప్పట్లు కొట్టాడు. పిల్ల లేచి వెళ్ళిపోయాడు. మండిపోయింది ఈయనకి. వీడి ఆతిథ్యం మండినట్టే ఉంది. ఏది పూర్తిగా చూడనివ్వడు. ఇన్ని తాగేటిచ్చారు, ఇన్ని తిన్నిచ్చారు. బాగా నచ్చిన వస్తువుని ముట్టుకొని ఇవ్వాలి కదా. ముట్టుకొని వెళ్ళి సరే నేను వెళ్ళొస్తానని బయలుదేరాడు. ఆ పెద్ద జఫర్కి చెప్తా, వీడి ఆతిథ్యం ఏడిసినట్టుంది. ఏవో ఇచ్చానంటున్నాడు. ఏమిచ్చాడో వీడు నాకు తెలీదు అని దుమ్ములాడుకుంటూ ఒళ్ళు మండిపోయింది లోపల. పైకి మాత్రం అనలా. ఏం చెప్పాడంటే, నేను వెళ్ళొస్తాను, మీ ఆతిథ్యం చాలా పరమాద్భుతంగా ఉంది, నేను ఇలాంటి చోటకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను, ఇలాంటి అభినందన వాక్యాలు ఓ 3-4 చెప్పి సత్రానికి బయలుదేరాడు. లోపలంతా రుంజుకుంటూనే ఉన్నాడు. వీడి ఆతిథ్యం బాగానే ఉంది, కానీ అది ఫుల్ఫిల్డ్గా లేదే, పూర్తి చేయలే. మొదట ఒక నెమలి చూసాం, ఆ నెమలి ఎంత బాగుంది, దాన్ని ముట్టుకునే లోపలే తీసేసుకున్నాడు. ఆ కెంపు పాత్రని పరిశీలించే లోపలే తీసేసుకున్నాడు. ఆ పిల్లకి దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకునే దాని సౌందర్యాన్ని చవి చూసే లోపలే వెళ్ళిపోయింది అది లోపలికి. ఈ సత్రం దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక 12 మంది బానిసలు నిలబడి ఉన్నారు అక్కడ, అమ్మాయిలు. అక్కడి నుంచి ఓ 10 మంది సైనికుల్లాగా ఉన్న బానిసలు నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతుల్లో 3 బాక్సులు, 2 బాక్సులు. అక్కడి నుంచి మేలు ముసుగు వేసుకున్న ఒక మనిషి కనపడ్డారు. దగ్గరికి వెళ్ళేసరికల్లా బానిసలందరూ నమస్కారం చేశారు. అయ్యా, మీరు అబూ అల్ కాసిం గారింట్లో ఆతిథ్యం తీసుకున్న ఫలానా వర్తకుడు గారే కదా, మీ వివరాలన్నీ తీసుకున్నాం. మీకు అక్కడ మీరు మేలుపడిన 3 వస్తువుల్ని మీకు అప్పచెప్పమని చెప్పారు అని చెప్పి మొదటిది బాక్స్ ఓపెన్ చేశాడు. అది ఇంత వెండి చెట్టు, నెమలి బొమ్మ. 2వ బాక్సులో కెంపు పానపాత్ర. 3వది మేలు ముసుగు వేసుకున్న అమ్మాయిని ఓపెన్ చేసి చూస్తే ఆ మ్యాండలిన్ వాయిస్తూ నుంచి పాడింది కదా సంగీతం, ఆ పిల్ల అక్కడ నుంచి ఉన్నారు. ఈ 3 వస్తువుల్ని మీకు అప్పచెప్పమన్నారు మా కాసిం గారని. తను నిర్కాంతపోయాడు. ఏమిటి, నాకు నచ్చిన వస్తువుని నాకే సొంతం చేసేసే ఉద్దేశం పడింది. ఇదేం ఆతిథ్యం, అద్భుతం. వాళ్ళ ఇంట్లో ఉన్నది కాదు, నా ఇంటికి వచ్చాక నా వెనకాల పడి వచ్చేసేసి వాళ్ళు, నాకంటే ముందే వెనకాల పడరా. నేను ఇంటికి వచ్చేసరికల్లా నా దగ్గరికి ప్రత్యక్షం చేశాడు. అవురవురా, ఏమిటి వీడివి ఇది గొప్పతనం అని చెప్పి సామాన్లు అక్కడే మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ కాసిం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఖలీఫా. వెళ్ళిపోయి, నాయన నువ్వు ఎంత గొప్పవాడివి, నీ ఆతిథ్యం ఎంత గొప్పది, ఈ వస్తువులన్నీ నీకు ఎలా వచ్చినాయి, నువ్వు నాకు ఎలా ఇవ్వదలుచుకున్నావు, ఇదేం దానం, అతిథిని ఇట్లా గౌరవిస్తావా, పైగా ఇవాళ నువ్వు ఇచ్చిన ఈ వస్తువులు నీ దగ్గర రేపు కూడా ఉంటాయా, ఇవాళ ఇచ్చేసావు, మళ్ళీ ఈ వస్తువు నీకు ఎలా వస్తుంది అపురూపమైనది అంటే అదంతా ఒక విచిత్రమైన గాథ అంటే అన్నాడు.
అయితే ఖలీఫా అన్నాడు, నేను నీ విచిత్ర గాథ తెలుసుకోవాలి. నువ్వు ఇంత దానం ఎలా చేయగలుగుతున్నావు? నాకు నచ్చిన నీ అతిథికి నచ్చిన వస్తువుని అతనికే ఇవ్వాలనుకునే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అని వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవాళ నేను వచ్చా, రేపు ఇంకోటి వస్తాడు, వాడికి కూడా ఏవో చూపిస్తావు నువ్వు, వాడికి అవి నచ్చేస్తాయి న్యాచురల్లీ. మన దగ్గర లేని కొత్త వస్తువు ఎవరికైనా నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనిపిస్తే. వాళ్ళకి అవి ఇచ్చేస్తావా? ఇచ్చేయడానికి అంత నీ దగ్గర ఎక్కడిది అంటే, ఇక్కడ ఎవరు అడగలేదండి, ఈ ఊళ్ళో వచ్చిన వాళ్ళు వస్తారు, ఆతిథ్యం ఇస్తాను, రోజు ఒక అతిథిని చూడాలి, నా లెక్క అది. మా అతిథికి ఏది నచ్చితే అది, వాళ్ళని సంతృప్తిపరచడం, వాళ్ళ మొహాల్లో ఆనందాన్ని చూడడమే నా విధి. నేను ఇలా ఎన్ని చేసినా నాకు తరగదండి, నా దగ్గర ఉంటూనే ఉంటుందంటే ఆ రహస్యం ఏమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే నేను చెప్తానండి అని చెప్పాడు. తరగని సంపద అంటే అబూ అల్ కాసిమ్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కాసిం చెప్పాడనమాట, మాది బస్రా నగరం కాదు, బాగ్దాదు చుట్టుపక్కల ఒక చిన్న ఊరు. మా తండ్రి రకరకాల వ్యాపారాలు చేసి తర్వాత బస్రా నగరంలో స్థిరపడ్డాడు. ఎంత సంపాదించాడో మా తాత కూడా, తాత తండ్రి ఇద్దరు కలిసి అసలు బస్రా నగరంలో సుల్తాన్లతోటి సమానంగా ఇక్కడ ఈ నగరంలో మేము వెలుగొందుతూ ఉండేవాళ్ళం. అయితే మా నాన్న ఈయన ఈజిప్టులో అక్కడ పనిచేశాడు, వ్యాపారం అక్కడ ఉండేది. అక్కడ సుల్తాన్ల భయంతో బస్రా నగరంలోనే స్థిర నివాసం ఏర్పరిచి కుటుంబాన్ని ఇక్కడే ఉంచాడు. నేను ఈ నగరంలోనే పెరిగాను, ఎంతో హాయిగా ఉండేవాళ్ళం. మా నాన్న చనిపోయేటప్పటికి నాకు ఎంతో ఆస్తి ఇచ్చాడు. నేను ఈ అతిథులకి పెట్టడము, ఆటలు ఆడేయటము, ధారపోసేయటము, వాటితోటి మొత్తం సంపదంతా అవగొట్టేశాను. సంపదే లేదు నాకు, ఏమీ లేవు నా దగ్గర. ఏదో ఇల్లు బాకిలే ఉండేది. రోజువారీ తినడానికి తాగడానికి ఇంతమంది బానిసలు పనివాళ్ళు, వీళ్ళందరికీ జీతాలు భత్యాలు ఇవ్వద్దు. క్రమంగా నా సంపదంతా అడుగంటిపోయింది. నేను చాలా దీన స్థితిలో ఉండేవాడిని, చాలా దీనంగా ఉన్నాను. ఏం చేయాలో తెలియని ఒక దుస్థితిలో ఉండేవాడిని. ఒకనాడు రాజభవనం పక్క నుంచి నేను వెళ్తూ ఉంటే ఆ తెరల మాటున ఒక అమ్మాయి అందమైన మొహం కనపడింది నాకు. చాలా అందంగా ఉంది. అప్పటికి ఇంత పెద్దవాడిని కాదు, 18 ఏళ్ళు అలా ఉంటాయి నాకు, 19, 20 ఏళ్ళు కూడా లేవు. అయితే ఆ మొహం మళ్ళీ కనపడుతుందేమోనని నేను మళ్ళీ ఆ వైపు తిరిగాను. తీరా నాకు ఆ ముఖం కనపడింది. ఈ బస్రా సుల్తాన్కి ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఆ భార్యల్లో ఒకతని నేను చూశాను. ఓహో. అయితే ఇంకా నాకు సంపద లేకపోయినా ఏదో తినడానికి ఉంది. నేను అక్కడక్కడే తిరుగుతూ ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నం చేశాను, నా చిన్నతనంతో అనండి ఏదైనా కానీ. అయితే ఆమె ఏం చేసింది, కింద తోటలో తిరగడానికి వచ్చింది. నేను వెళ్ళి ఆమెను పలకరించాను. ఎవరికైనా తెలిస్తే కొంప మునిగిపోతుంది, నాకు నువ్వు నచ్చావు. కానీ బస్రా ఈ సుల్తాన్ భార్యలంటే సుల్తాన్ తోటి సంబంధ బాంధవ్యాలు ఉండవు, పాడుండవు. ఎవరికి వాళ్ళకి ఏవో ఒక మందిరం ఏర్పరుస్తారు, ఆ మందిరాల్లో పడుంటారు. వస్తే సుల్తాన్ ఒకసారి వస్తాడు ఎప్పుడో, సుల్తాన్ భార్య అని ముద్ర ఉంటుంది. ఇతరులు ఎవ్వరూ దాని వైపు చూడకూడదు. ఇంకా జనానాలోకి ప్రవేశపెట్టబడతారు. వాళ్ళు లోకల్ స్నేహాలు ఏమైనా చేసేస్తూ ఉంటారు. బయటపడితే ప్రాణాపాయం, పట్టుపడకుండా ఉంటే ఏదో వేషం వేస్తూ ఉంటారు. ఈ పిల్ల చాలా చిన్నది, ఇప్పటిదాకా నేను సుల్తాన్ మొహమే చూడలేదు. నేను అందగత్తనని ఉంచుకునే వాళ్ళుట ఆ కథల్లో అలా కనపడలేండి. మనకు మాత్రం ఏం తెలుసు, మనం చూసాము. మన దేశంలో జరిగే వ్యవహారం కాదు కదా, అంచేత మనకు తెలీదు. ఈ అరేబియన్ నైట్స్ కథల్లో అలాంటివి చూపిస్తారు. ఓకే. సంవత్సరానికి ఒకసారి కూడా సుల్తాన్తో గడిపే టర్న్ రాని వాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా ఉంటుంది, ఆ కథల్లో చూపిస్తారు. మనకు తెలియదు, ఆ కథల్లో విని ఓహో కామోసుకో అనుకోవాలి మరి, అంతే. అయితే ఏమైంది, సరే ఏమందంటే నువ్వు రా మన ఇద్దరం పని చేద్దామని పిలిస్తే ఆనాటి రాత్రి ఆమె ఎలా దారి గుర్తు రాసిచ్చింది ఎట్లా రావాలో. ఆనాటి రాత్రి మేము పైకి వెళ్ళాం. మా కర్మగాలి ఆ రోజే సుల్తాన్ వచ్చే రోజు అయింది. ఆమె జీవితంలో మొదటి రోజు అదే. అబ్బా. అయితే ఇది ఎట్లా, ఒక పెద్ద నది నానుకుని సౌధం, ఆ సౌధానికి ఒక పక్కన పెద్ద తోట అట్లా ఉన్నాయి. అయితే ఏమైంది, మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నాం. చెప్పాను నేను, నాకేం సంపద లేదు, ఏమి లేదు, ఏమీ అక్కర్లేదు, ఈ సుల్తాన్తో ఉండటం ఎందుకు, ఒక మగవాడికి పరిచర్య చేస్తూ వాడు చక్కగా సంపాదించి పెడుతుంటే తినాలని, సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నానని చెప్పింది. అమ్మాయి పేరు లబీబా.
అనుకుంది, మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఆ కాసేపట్లోనే ఒకళ్ళ మనసులో ఒకళ్ళకి పుచ్చుకున్నాం. ఇంతలో పెద్ద సందడి వచ్చింది. బానిసలు బోల్డంత మంది వచ్చారు. రాజు వచ్చే ముందు అట్లా వచ్చి అన్ని తలుపులు తీస్తారు. ప్రతి గది తలుపు తీయబడుతుంది. ఈ అమ్మాయి గది తీయబడింది. అమ్మో ఎవరో వస్తున్నారని నేను పారిపోయే లోపల బానిసలంటే ఏదో మామూలుగా పనిచేసేవాళ్ళు కాదు, వాళ్ళు రాజుగారి వెనకాల ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే అంగరక్షకులు లాంటి వాళ్ళు. ఇద్దరు చెరో పక్కన ఒడిసి పట్టుకుని నన్ను లబీబాని కూడా నదిలోకి విసిరేసేశారు. రాజద్రోహ నేరం కింద ఆ అమ్మాయిని నదిలో పారేశారు, నన్ను కూడా పడేశారు. ఊహించని ఈ ప్రమాదానికి ఆ అమ్మాయి ఎటుకొట్టుపోయి చచ్చిపోయిందో ఏమో దొరకలేదు. నేను మాత్రం ఎట్లాగొట్లా ఆ నదిని దాటుకుని బయటపడ్డాను. బయటపడి దీన స్థితిలో ఉన్నాను. అయితే ఏమైందంటే వ్యాపారస్తుల బజార్లోకి వెళ్ళా. ఏం చేయాలో తెలియలే. భగ్నప్రేమికుడైపోయాడు వీడు. తన వల్ల తన పైకి వెళ్ళకుండా ఉంటే అమ్మాయి చచ్చిపోయేది కాదు. రోజు ఓసారి అమ్మాయి మొహం చూసి బతికేసేవాడు కనీసం. అయ్యో ఇంత పని చేశాను, నా వల్ల ఇలా జరిగిందని నాకు కూడా చచ్చిపోదామని ఉంది. కానీ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనం అంతం చేయకూడదు. వాడు విసిరేశాడు, అమ్మాయి చచ్చిపోయింది, నేను చావలేదు కదా అంటే భగవంతుడికి నన్ను చంపడం ఇష్టం లేదనమాట. బతికుండమంటున్నాడని పరిదీన వదనంతో వ్యాపారస్తుల బజార్లో తిరుగుతున్నా. ఈ లోపల ఒక ఆయన కనపడ్డాడు. ఆయన ఎవర్రా నువ్వు ఏమిట్రా అని అడిగితే నేను ఏం చేయాలి, ఇప్పుడు బాధగా ఉంది, నేను ఎంత పని చేశాను, నేను ఎంత దుర్మార్గుణ్ణి, నా వల్ల ఒక స్త్రీ చనిపోయింది, మా నాన్న ఇచ్చిన ఆస్తి అంతా తగలబెట్టేశాను అనగానే ఆయన చాలా ప్రేమగా నన్ను కావలించుకున్నాడు. నాకెవరూ లేరు, నువ్వు నాతో పాటు ఉండు కనరా, నీకు తండ్రిగా ఉంటాను నేను, నువ్వు నాతో ఉండని నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి. మనం ఒకళ్ళ మరణాలకి కారణమవుతాం, అలాగే ఒకళ్ళ అభ్యున్నతికి కూడా అనుకోకుండా మనం కారణమవుతాం. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోకపోతే నువ్వు నా దగ్గరికి చేరేవాడివి కాదు. చూసావా అమ్మాయి నీ ఉన్నతికి కారణమైంది అని నన్ను ఒప్పించాడు. నేను ఆయనతో పాటు ఉన్నాను. 3 సంవత్సరాలు ఆయనతో పాటే ఉన్నాను. ఆయనకి ఎంతో సంపద ఉంది. ఆయన వ్యాపారం ఏర్పరచడం అన్నీ నేర్పించాడు. ఆయనకి చావు మరణకాలం వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నాయన ఈ సంపద మనకి తరగని సంపద ఉంది. ఈ సంపద మనకి ఎట్లా పెరుగుతుందంటే నిరంతరము దానం చేయాలి, ప్రతిరోజు అతిథి పూజ చేయాలని తన సంపద అంతటినీ నాకు అప్పచెప్పాడు. ఆయన మరణించాడు. నేను ఆయన కొడుగ్గా ఉండిపోయా. రోజు ఇలాగే దానం చేస్తా. క్రమంగా నాకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్న అనుమానం మొదలైంది. ముందు ఒక సైనికాధికారి వచ్చాడు, ఒక అధికారి, చిన్న అధికారి వచ్చాడు. ఈరోజు దానం చేసేవాడి దగ్గర డబ్బు ఎక్కడిది అనేది ముందు మనం ఎదిరించి ఏదైనా ఒక రిపోర్ట్ వెళ్ళాలంటే ముందు చిన్నవాడు కదా వచ్చి చూస్తాడు. చిన్నవాడే పెద్దవాడికి ఇస్తాడు. ఈ చిన్నవాడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మా ఇంట్లో ఒకే ఒక ఆవు ఉండేది, ఆ ఆవు కూడా తిండి లేదు, ఈ మధ్య చచ్చిపోయింది, మాకు రొట్టెలు లేవు, పాలు లేవు, ఆవు లేదు అని చెప్పాడు. సరే నీకు రొట్టెలకి ఎంత అవుతుంది, ఆవుకి ఎంత కావాలి, నీకు ఎంత ఆవుకి కొనుక్కోవడానికి ఎంత కావాలని అడిగాను. 10 వరహాలు ఉంటే చాలు అన్నాడు. ఏమిటది? లంచం అన్నమాట. 10 కాదు 100 ఇస్తా, నెలకి 100 వరహాలు ఇస్తాను, తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి మీ ఇంటికి పంపిస్తా, ఈ దానం ఎక్కడి నుంచి చేస్తున్నానో నువ్వు అడగద్దు అని చెప్పాను. సరేనన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ఇంటికి ప్రతి నెల 100 వరహాలు వెళ్ళిపోతాయి, వాడి పని అయిపోతాం. అక్కడి నుంచి ఒక కాజీ గారు వచ్చారు. నాయన ఏం పుణ్యకార్యం చేయాలి, ప్రతివాడికి తన దగ్గర ఎంత ఉంటే అందులో 10వ వంతు దానం చేయాలని చెప్పాడు. ప్రార్థనా మందిరంలో రోజు మీరు భోజనం పెడతారు. ఏం పెడతారు? రొట్టెలు, ఓ కూర, ఓ లస్సీ ఇస్తారు, మజ్జిగ ఇస్తారు, లేదా పానీయ ద్రాక్ష సవం లాంటిది ఇస్తారు. రొట్టెలు ఒక కూరయే కాదు, రొట్టెలతో పాటు 2 కూరలు, ఒక పప్పు, ఒక తినుబండారం తీపి, ఈ ద్రాక్షాసవం ఏదో ఒక షర్బత్ కాకుండా ద్రాక్షాసవం నేను ఏర్పాటు చేస్తాను. రోజు 1000 మంది తింటారు ఆ ప్రార్థనా మందిరంలో. మధ్యాహ్నం భోజనం పెట్టేస్తారు. ఏముంది, రొట్టెలు దొరుకుతాయి, ఒక కాస్త ఏదో షర్బత్ దొరుకుతుంది, అందులో ఒక కూర దొరుకుతుంది. మధ్యాహ్నం తాత్కాలిక భోజనం ఎవరికైనా దొరికేస్తుంది. అలా కాదు, అద్భుతమైన భోజనం పెడతా, ఇంకా మీరేం మాట్లాడకండి అని చెప్పాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. రోజు ప్రార్థనా మందిరాలకి భోజనం మన ఇంటి దగ్గర నుంచే వెళ్తుంది. అయిందా? అక్కడి నుంచి ఒక పెద్ద అధికారి వచ్చాడు, పైవాడు. ఈ నగరంలో ఇంతంత దానాలు చేసేవాడు ఈ పరిస్థితిలో ఉన్నాడు అని సుల్తానికి చెప్పాలా వద్దా? చెప్పక్కర్లేదు. నా దగ్గరికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో, నేను ఏం వ్యాపారం చేస్తానో మీకు లెక్కలక్కర్లా, మీకు ఏ లెక్క కావాలో అడగండి అని చెప్పాను. అతను నెలకి 1000 వరహాలు కావాలన్నాడు. నేను మిగిలిన వాళ్ళకి పంచాలన్నాడు, మాట్లాడకుండా ఉండడానికి. ఇలా లంచాలు ఇచ్చేశా.
ఇచ్చేస్తున్నా, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, డబ్బులు వెళ్ళిపోతాయి. అది కూడా దానం కిందే నేను భావిస్తున్నాను, లంచాన్ని కూడా నేను దానంగానే భావిస్తున్నాను. నేను నిరంతరం నాకు రోజు ఒక అతిథిని ఖచ్చితంగా నేను తెచ్చుకుంటా. వాకిట్లోకి వచ్చిన వాళ్ళని ఎవరినైనా తీసుకొస్తా, వాళ్ళకి ఏది నచ్చితే అది ఇచ్చేస్తా. మరి ఇట్లా నీ దగ్గర సంపద తరిగిపోలేదా, ఎట్లా ఉంది నీకు ఆ సంపద, ఎక్కడిది, ఎవరిచ్చారు అంటే అతనే ఇచ్చాడని చెప్పాడు కదా, ఎక్కడుంది ఆ సంపద అంతా, ఎక్కడ దాచావంటే ఏమన్నాడు, నేను ఎవరికి చెప్పలేదండి అన్నాడు. కాదు నేను అడుగుతున్నా, నేను అది తెలుసుకోవాలనుకుంటున్నా అనేసరికల్లా అతిథి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే చెప్పాల్సింది, అది నియమం. ఓహో, అది నియమం, మేము పెట్టుకున్న నియమం. మా తండ్రి నాకు చెప్పాడు అట్లా, నీ అతిథి ఏది అడిగితే అది ఇచ్చేయాలి, నువ్వు ఏదైనా ప్రశ్న ఇస్తే సమాధానం చెప్పాలి. అందుకే ఈ కథ అంతా చెప్పా. సరే రండి నేను మీకు చూపిస్తా, కాకపోతే ఏంటంటే మీ కళ్ళకు గంతలు కడతాను, నా దగ్గర ఎంత సంపద ఉందో చూదురు కానీ మీరు. కళ్ళకు గంతలు కడతా, నా చేతిలో కత్తి ఉంటుంది, మీరు ఏదైనా ఇతరత్ర నా సంపదని ఏదైనా ఇబ్బంది పెడితే కనుక మిమ్మల్ని ఖండించేందుకు నాకు అధికారం ఇవ్వాలి మీరు అన్నాడు. ఖలీఫా ఒప్పుకున్నాడు. అదంతా కంటితో చూడాలని ఉంది ఆయనకి, వీడి దగ్గర ఎంత ఉంది అని. సరే ఈ ఒకడు ఏం చేశాడు, కాసిము ఖలీఫా కంటికి గంతలు కట్టేశాడు. అక్కడి నుంచి ఒక సొరంగంలోకి తీసుకెళ్ళాడు. ముందు అక్కడి నుంచి ఎన్ని మలుపులు నడిచారో, ఎంత లోపలికి 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 తిరిగాక కట్లోడ తీశాడు. చూస్తే అది మహాపెద్ద సౌధం, దాని నిండా వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు. ఇతను చూశాడే చెట్టు, ఈ నెమలి గుండ్రంగా తిరుగుతూ సుగంధాలు వేసలేదు, వందలు ఉన్నాయి అవి అక్కడ. ఆ కెంపు పచ్చల పానపాత్రలు లక్షల్లో కనపడుతున్నాయి, డబ్బాల నిండా అవే, తీసిన కొద్దీ రీప్లేస్ అయిపోతాయి. ఓహో, తీసిన కొద్దీ వస్తాయి. అపురూపమైన వస్తువులు ఒక గదుల నిండా ఉన్నాయి. ఇక అంతా ధనమే. ఆశ్చర్యపోయాడు తను. ఇంత ఉండి వాడు సింపుల్గా చాలా దీనంగా, మీకు నేను సహాయం చేశానా, మీరు ఇదిగా ఉన్నారా, మీరు ఆనందించారా అంటాడు. అక్కడి నుంచి చాలా అద్భుతంగా చేశానంటే అల్లా ఇచ్చింది అల్లాకే ఇస్తున్నానంటాడు. వినయశీలిగా ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. మొత్తం అంతా తిరిగి చూసి, నీ దగ్గర ఉన్న సంపద భూప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, ఖలీఫా దగ్గర ఉండే అవకాశం లేదు, ఖలీఫాకి తెలుసు తన దగ్గర ఏముందో. కళ్ళ గంతలు కట్టే పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళి సత్రానికి వెళ్ళిపోయాడు. తనకిచ్చిన 3 యాక్సెప్ట్ చేశాడు. అవి తన బాగ్దాద్ నగరానికి తీసుకెళ్ళాడు. భార్యకి చూపించాడు. ఆ అందంగా పాటలు పాడే అమ్మాయిని కూడా వాళ్ళ ఆస్థానంలో ఉంచుకున్నారు, జనానాలో ఉంచుకున్నారు. అమ్మాయి పాటలు పాడుతుండేది, ఆ పాటలు పాడే పిల్ల. అక్కడి నుంచి చెప్పాడు రాణికి, వాడి దగ్గర ఉన్న సంపద చిన్నది కాదమ్మా, మనం 10 సార్లు హెచ్చవేసినా వాడి దగ్గర ఉన్న గదుల్లో ఓ గదికి కూడా రాం మనం. అబ్బా, అంతుంది వాడి దగ్గర. కానీ వాడు చాలా వినేశీలి. మీరు సంతోషించారని దిగులుగా అడుగుతాడు. మీకు ఆనందం కలిగించానా, నేను మీకు సరిపడా సేవ చేశానా అంటాడు. అలాంటి వాడికి ఏదైనా చేయాలనుకున్నాడు. ముందు అతన్ని జాఫర్ని అరెస్ట్ చేయించాడు కదా, జాఫర్ని వదిలేసి జాఫర్కి క్షమాపణ చెప్పుకున్నాడు. నువ్వు చెప్పింది నిజం, అబూ అల్ కాసిం లాంటి దాతని నేను ఎక్కడా చూడలే, వాడి దగ్గర ఉన్న సంపద ఎవరి దగ్గర లేదు భూమి మీద అని చెప్పి వీటిని మనం గౌరవించాలి. ఎలా చేద్దాం అంటే, అప్పుడు ఆ బస్రా నగరం ఈయన పాలనలో ఉన్నదే, ఖలీఫా పాలనలో. అక్కడ ఏదో ఒక సుల్తాన్ ఉన్నాడు, నగర పాలకుడుగా చేద్దాం వీడిని అని భావించి, సరే అక్కడ పాలకుడు అని కాగితం రాసి పంపించద్దు, వాడిని మన ఇంటికి పిలుద్దాం, ఖలీఫా దగ్గరికి పిలుద్దాం, మన రాజ్యాన్ని పిలిచి బాగ్దాద్ నగరాన్ని పిలిచి చేద్దాం అనుకున్నారు. సరే అంటే అభిషేకం చేయాలి, రాజ్యాభిషేకం లాంటిది, అతనికి ఆ పదవి ఇవ్వాలన్నమాట. కట్టబెట్టడానికి వచ్చిన క్రియ ఉంటుంది కదా. సరే ఉత్తరం రాశారు, ఖలీఫా నుంచి పిలుపు వచ్చింది. అబూ అల్ కాసిం ఏం చేశాడు, తన జనాలతోటి పాటు వచ్చాడు. వస్తే రాజుగారు చాలా సంతోషించి, అప్పుడు అతను గుర్తుపెట్టాడు తన దగ్గరికి వచ్చిన వ్యాపారస్తులే ఖలీఫా అని. ఇద్దరు కావలించుకున్నారు. ఈయన తనే స్వయంగా స్నానశాలకు తీసుకెళ్ళి దగ్గరుండి స్నానం చేయించి మంచి పట్టు పుట్టాలు కట్టబెట్టించి అక్కడి నుంచి ఓ చోట కూర్చోబెట్టి చప్పట్లు కొట్టాడు. ఎవరక్కడ, మంచి ద్రాక్ష సవం తీసుకురండి అంటే ద్రాక్ష సవం తీసుకొచ్చింది. ఒక బానిస, అందంగా ఉంది అమ్మాయి. అమ్మాయిని చూడగానే కెవ్వుమని కేకబెట్టి పడిపోయాడు వీడు. పడిపోయేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. ఖలీఫా ఏమిటి, ఎందుకు పడిపోయాడని అతని మొహం మీద పన్నీర్ జరి లేపితే లబీబా అని ఏడ్చాడు. ఆ బానిసే లబీబా. ఓహో, ఇది ఒక విచిత్రం అనమాట. నదిలో పడిపోయిన ఆ లబీబా ఒక బెస్తవాడికి దొరికింది. అతను బతికిచ్చాడు. బతికిచ్చి ఈ అమ్మాయిని రాజస్థానానికి బానిసగా అమ్మేశాడు. అప్పట్లో పద్ధతులు అవి. స్త్రీలను బానిసలుగా అమ్మేసేవాళ్ళు, పురుషులు కూడా అమ్మేసేవాళ్ళు. వాళ్ళకి దొరికితే అమ్మేయడమే, కట్టేసి అమ్మేస్తారు అంతే. ఇంకా
తప్పించుకోలేకపోతే ఇక అక్కడ పడి పని చేసుకుంటూ ఉంటాడు. అంతే. పారిపోయేవాడు పారిపోతూ ఉంటాడు. అయితే ఆ లబీబాని చూడంగానే రాజుగారు అన్నాడు, సరే ఈ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉంది, సుల్తానికి భారీగా ఉండవలసింది చచ్చిపోయి మళ్ళీ ఇక్కడ బతికి ఇక్కడ ఇలా వచ్చిందని వెంటనే ఆ అమ్మాయి బానిస పదవి నుంచి ఇచ్చేసి ఆ అమ్మాయిని ఇచ్చి కాసింకి ఇచ్చి పెళ్లి చేసి అతన్ని బస్రా నగర పాలకుడుగా నియమించి సంతోషంగా మళ్ళీ సాగనంపాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్యి.